స్టార్ట్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఆర్ క్లాసెస్. ఈరోజు స్టాండర్డ్ నెంబర్ ఇండియాస్ 19. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యాంశాలు మాట్లాడుకుందాం. ముందుగా ఎంప్లాయీ బెనిఫిట్ స్టాండర్డ్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎంప్లాయీ బెనిఫిట్ స్టాండర్డ్ 2 పేజీలు థియరీ ఉంది. మిగతా థియరీ అంతా థియరీ కాదు, అవి సమ్ములు. చెక్ చేసుకోండి, ఓకేనా? అవన్నీ డైరెక్ట్ స్టెప్ 1 ఇది వేయండి, స్టెప్ 2 ఇది వేయండి, డైరెక్ట్ గా సమ్ములు చేసి ఇచ్చాడు, ఓకేనా? సో చాలా చిన్న థియరీ ఉంటది, చాలా ఈజీ స్టాండర్డ్, చేయడం చాలా ఈజీ. సమ్స్ చేయడం అయితే ప్రతి ఈజీ. చూస్తారు కదా ఈ ఖాళీ ఆడించే ఆట. ఒక చూడండి, 19 ఫస్ట్ వన్ అదే చూడండి ఒకసారి. ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఏంటి చెప్పండి నాకు. ఫస్ట్ మీకు తెలిసింది ఏంటో చెప్పండి. ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఏంటి? శాలరీస్, ఇంకా అంతేనా? శాలరీస్ ఒకటేనా? ఇంకా బోనస్, ఏదైనా సరే ఒక ఎంప్లాయీకి వాడు ఉద్యోగం చేస్తున్నందుకు గాను వాడికి ఇచ్చే ఎటువంటి బెనిఫిట్స్ అయినా సరే ఎంప్లాయీ బెనిఫిట్ స్టాండర్డ్ లోనే కవర్ అవుతుంది. శాలరీస్ అనుకోండి చాలా ఈజీ, ఎంట్రీ చేయడం, శాలరీస్ టు క్యాష్, అంతే. సో పెద్ద కష్టపడక్కర్లేదు. కానీ అందులో రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి చూడండి. పిఎఫ్లు, ఈఎస్ఐలు, తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ లో ఎప్పుడో గ్రాట్యుటీ ఇస్తాం, ఈ రోజు నుంచి అకౌంటింగ్ చేయాలా లేదా, ఇవన్నీ రకరకాల బాధలు ఉంటాయి మనకి, అవునా కదా చెప్పండి. సో ఇలాంటి వాటిని ఎలా రికార్డ్ చేయాలనే ఇబ్బంది అంతా మనకు ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందిని క్లియర్ చేయడానికి మనకి ఎంప్లాయీ బెనిఫిట్ స్టాండర్డ్ వచ్చింది, ఓకేనా? చాలా మంది 102, 19 కన్ఫ్యూజ్ అవుతారు. 102 వేరు, 102 ఏంటి? ఎంప్లాయీ షేర్ బేస్డ్ పేమెంట్స్ గురించి మాట్లాడుతుంది. షేర్ బేస్డ్ పేమెంట్ అంటే ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులకు బదులుగా షేర్లు ఇస్తే అది షేర్ బేస్డ్ పేమెంట్. ఎంప్లాయీస్ కూడా జీతం బదులుగా షేర్లు ఇస్తే అది అందులోకే కవర్ అవుద్ది. 102 లో ఎలా రికార్డ్ చేయాలి ఏంటని మాట్లాడుతుంది. అదే వాళ్ళకి ఈసాప్ ఇస్తాం కదా, ఈసాప్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలని అక్కడే మాట్లాడుకుందాం, అవునా కదా చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది అది కాదు. ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే నార్మల్ గా జీతాలు ఇస్తున్నాము, ఆ జీతాలు కానీ లేకపోతే పిఎఫ్లు కానీ, ఈఎస్ఐలు కానీ, గ్రాట్యుటీ బెనిఫిట్లు కానీ, లీవ్ శాలరీ కానీ, ఇవన్నీ ఎలా అకౌంట్ చేయాలి A to Z మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే, క్లియర్. ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఎనీ టైప్ ఆఫ్ కన్సిడరేషన్ గివెన్ బై ద ఎంటిటీ టు ఇట్స్ ఎంప్లాయీ ఫర్ సర్వీసెస్ రెండెడ్ బై దెమ్. అదే కదా నేను చెప్పాను, వాళ్ళు సర్వీసెస్ ఇచ్చినందుకు గాను బదులుగా ఏది ఇచ్చినా కూడా అవన్నీ ఎందులో కవర్ అవుతాయంట? ఎంప్లాయీ బెనిఫిట్స్ లోకే కవర్ అవుతాయి. ఓకే, ఎంప్లాయీ బెనిఫిట్స్ లో ఏ టైప్స్ ఉన్నాయి చూడండి. షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్, పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, అదర్ లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్, టెర్మినేషన్ బెనిఫిట్స్. అన్నిటికన్నా ఈజీ లాస్ట్. టెర్మినేషన్ బెనిఫిట్స్ అంటే ఏంటో చెప్పండి. వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేవి అంటే ఏంటో చెప్తారా? గ్రాట్యుటీ, రిట్రెంచ్మెంట్ కంపెన్సేషన్ అంటే ఏంటో తెలుసా? రిట్రెంచ్మెంట్ కంపెన్సేషన్ అంటే తీసేస్తున్నాం అండి ఉద్యోగం నుంచి మధ్యలో అర్ధాంతరంగా. అలా అర్ధాంతరంగా తీసేస్తున్నందుకు గాను పాపం వాడికి జీవనోపాధికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించేస్తా ఏడకలే అని, అంతేనా కదా చెప్పండి. మరి వాలంటరీ రిటైర్మెంట్ కంపెన్సేషన్ అంటే వాడంతా వాడే మనకి ఎక్కువ మంది అయిపోయారు. అరే ఎవరైనా వెళ్ళిపోతారంటే చెప్పండి వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పాం, వాళ్ళు వచ్చి మేము వాలంటరీగా రిటైర్ అయిపోతామని చెప్పారు, అందుకని ఇచ్చాం. అది వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్, ఓకేనా? సో ఇలా రకరకాల రిటైర్ అయిపోయే టైంలో ఏ డబ్బులు కట్టినా అవన్నీ ఇందులోకి వస్తారు, ఓకేనా? నెక్స్ట్ అదర్ లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఏంటో చూడండి. దట్ విల్ బి పెయిడ్, లేకపోతే ఫస్ట్ నుంచి చూద్దాం ఇప్పుడు మళ్ళీ. షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఏంటో చూడండి. 12 months లోపలే పే చేసేవి ఏవైనా శాలరీస్ వెంట వెంటనే కదా పే చేస్తాం, ఏ నెల సర్వీస్ కా నెల, అవునా కదా చెప్పండి. అవన్నీ షార్ట్ టర్మ్ ఎంప్లాయీ. పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అంటే ఏంటో చెప్పండి. ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చేది. అదేంటి సార్ మరి టెర్మినేషన్ ఏంటి ఇదేంటి అంటే చిన్న తేడా ఉంది చూడండి. రెండు ఇంచుమించు ఒకటే, అల్టిమేట్ గా రెండు కూడా ఎంప్లాయ్మెంట్ తర్వాత ఇచ్చేవి. ఈ టెర్మినేషన్ బెనిఫిట్స్ అంటే అది ఆడిని వాడు ఉద్యోగం నుంచి తీసేస్తున్నా, లేకపోతే వాడు రిటైర్మెంట్ అదే వాడంత వాడే వాలంటరీ రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా అప్పుడు అవన్నీ అందులోకి వెళ్తాయి. ఇదేం తెలుసా, వాడికి ఫస్ట్ నుంచి డబ్బులు కొంచెం కట్ చేసి డబ్బులు అక్యుములేట్ అవుతాయి చూడండి, అలాంటివన్నీ ఇందులోకి వస్తాయి. పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ అవన్నీ. అంటే ఒకవేళ మీరు వాడికి కట్ చేసి ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేస్తూ వస్తున్నారు, లాస్ట్ వాడు వెళ్ళిపోయేటప్పుడు ఇద్దామని ఉంచారు, అవన్నీ అలాంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయం ముందు నుంచే, ఇది మనకు పక్కా తెలుసు ఇవ్వాలని. అర్థమైంది లేదా చెప్పండి, క్లియరా కాదా? నెక్స్ట్ అదర్ లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ చూడండి. దట్ విల్ బి పెయిడ్ ఆఫ్టర్ 12 months ఫ్రమ్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. అంటే 1 year కి ఒకసారి పే చేసేవి, 1 year కి ఒకసారి పే చేసేవి లాంటివి ఇక్కడికి వస్తాయి. జూబ్లీ బెనిఫిట్స్ అంటే అదే సేమ్ కొంచెం బోనస్ లాంటివి అనుకోండి, బాగా పనిచేసినందుకు కానీ వేరియబుల్ కన్సిడరేషన్ లాంటివి ఏవైనా ఇస్తాయి. క్లియరా కాదా చెప్పండి. ఒకటేమో విత్ ఇన్ ద 12 months ఇచ్చేవి, ఒక 12 months తర్వాత ఇచ్చేవి, ఒకటి ఎంప్లాయ్మెంట్ తర్వాత ఇచ్చేవి, ఒకటి టెర్మినేషన్ తప్పుడు ఇచ్చేవి. క్లియర్? ఓకే. షేర్ బేస్డ్ పేమెంట్స్ ఈజ్ ఎంప్లాయీ బెనిఫిట్, షేర్ బేస్డ్ పేమెంట్ కూడా, కానీ అవన్నీ ఎందులో కవర్ అవుతాయి అని చెప్పాను నేను. ఇండేస్ 102 లో కవర్ అవుతాయి, ఇక్కడికి వచ్చి మళ్ళీ యాడ్ వద్దు. చెప్పానా లేదా చెప్పండి, క్లియరా కాదా? ఎంప్లాయీ బెనిఫిట్స్ కంప్లీట్లీ ఎక్రూవల్ కాన్సెప్ట్ వాడాలంట. ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? యాక్చువల్ గా మీరు నాకు చెప్పండి, మీకు గుర్తుంటే సెక్షన్ 15 ఏంటో తెలుసా? ఐటీ యాక్ట్ లో
సాలరీస్ లో ఛార్జింగ్ సెక్షన్ 15. ఓకేనా? సాలరీస్ లో ఛార్జింగ్ సెక్షన్ ఏం చెప్తుంది తెలుసా? శాలరీని క్యాష్ బేసిస్ లోనే ట్యాక్స్ చేయాలని చెప్తుంది. అంటే డ్యూ కాదు మనకి ఇంపార్టెంట్. అంటే మనకు డబ్బులు అదే డ్యూ ఆర్ క్యాష్ బేసిస్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అనేది అంటాము. సో మనకి ఏదైనా సరే అంటే డ్యూ ఉన్నా కాకపోయినా మన క్యాష్ వచ్చింది అనుకోండి, క్యాష్ బేస్ లో మనం చేస్తాం. అంతేనా కదా చెప్పండి? కానీ ఇక్కడ చూడండి, ఓన్లీ ఎక్రూవల్ కాన్సెప్ట్ వాడు. అంటే నార్మల్ అకౌంట్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంది. ఏ నెల శాలరీ ఆ నెల రికార్డ్ చేస్తాం. అది ఇచ్చినా ఇవ్వకపోయినా నెక్స్ట్ మంత్ శాలరీ ఇస్తాం అనుకోండి, ఈ మంత్ అది ప్రీపెయిడ్ లాగా చూపిస్తుంది. ఈ మంత్ శాలరీ ఇవ్వలేదు అనుకోండి, ఇంకా అవుట్ స్టాండింగ్ శాలరీ కింద చూపిస్తుంది. అర్థమైందో లేదో చెప్పండి? సో వన్ శాలరీ ఇస్ ఎక్రూడ్ అండ్ పెయిడ్, పే చేస్తాం అనుకో శాలరీ టు బ్యాంక్, ఎక్రూడ్ బట్ నాట్ పెయిడ్ శాలరీ టు అవుట్ స్టాండింగ్ శాలరీ, పెయిడ్ బట్ నాట్ ఎక్రూడ్ అంటే ముందుగానే కట్టేసాం ప్రీపెయిడ్ శాలరీ టు క్యాష్. చిన్నప్పుడు నేర్చుకున్న ఎంట్రీలైనా కాదా చెప్పండి? క్లియరా కాదా? నెక్స్ట్ అలాగే బోనస్లు కూడా ఇస్తామా లేదా చెప్పండి? బోనస్ చూడండి, ఇట్ ఈస్ రికాగ్నైజ్డ్ ఆన్ ద డేట్ వెన్ ద కండిషన్ టు రిసీవ్ ద బోనస్ ఇస్ మెట్ బై ద ఎంప్లాయీస్. అంటే ఏంటి? ఎప్పుడు రికార్డ్ చేయాలంట? బోనస్ రావాలంటే కొన్ని కండిషన్స్ పెడతాం కదా. ఇదిగో మీరు ఎంత తీసుకొస్తే సేల్ మేము బోనస్ ఇస్తామని చెప్పాం. ఏ రోజైతే వాళ్ళ సేల్ తీసుకొచ్చారో, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా డిక్లేర్ చేసావు కదా, మాట ఇచ్చావు కదా, ఇవ్వాలా లేదు? ఎప్పటికైనా ఇవ్వాలి కాబట్టి ఎక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారం రికార్డ్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు సేల్ చేస్తే నేను నీకు బోనస్ ఇస్తాను అని చెప్పాను. నువ్వు 100 రూపాయలు సేల్ చేసి వచ్చావు, నేను వెంటనే ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇవ్వాలి. నువ్వు ఊరుకుంటావా? లేకపోతే ఊరుకో కదా. అప్పుడు నేను ఫస్ట్ నేను ఏం చేయాలి చెప్పండి? P&L కి ఒక ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. అంటే ఏం చేస్తాం? బోనస్ టు ప్రొవిజన్ ఫర్ బోనస్. ఓకేనా? నిజంగా డబ్బులు ఇచ్చినప్పుడు ప్రొవిజన్ ఫర్ బోనస్ టు క్యాష్ ఆఫ్ బ్యాంక్. క్లియరా కాదా చెప్పండి నాకు? ఓకేనా కాదా? క్లియర్? బోనస్ ఎలా లెక్కెట్టది? ఏంది ఇది? అమౌంట్ ఆఫ్ బోనస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఎంతమంది మీట్ అయ్యారో కండిషన్ వాళ్ళకే ఇస్తాం బోనస్. అంతేనా? సమ్ టైమ్స్ ఎంటిటీ అనౌన్సెస్ బోనస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ ప్లాన్. కొన్నిసార్లు బోనస్ ని ఇలా కూడా ఇవ్వచ్చండి, ప్రాఫిట్ షేరింగ్ ప్లాన్. అంటే ఏంటి చెప్పండి? ప్రాఫిట్స్ లో ఇంత పర్సెంటేజ్ అని చెప్పేస్తాం ముందుగానే. ఓకేనా కదా చెప్పండి? సో షేర్ ఇన్ ప్రాఫిట్ ఇస్ గివెన్ టు ద ఎంప్లాయీస్ as బోనస్ ఆన్ మీటింగ్ ద కండిషన్. ఇన్ దిస్ కేస్ బోనస్ పేబుల్ టు ద ఎంప్లాయీస్ ఇస్ క్యాలిక్యులేట్ as follows. ఎలా లెక్కెడతాం? ప్రాఫిట్ నుంచి ఇంటూ పర్సెంటేజ్ అంత 2% ఇస్తామని చెప్పాం రా ప్రాఫిట్స్ లో. ఎలా లెక్కెడతారని చెప్తున్నాడు రా చండాలంగా. ప్రాఫిట్ ఇంటూ 2% అని వేస్తాం కదరా, అది చెప్తున్నాడు ఫార్ములా లాగా. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ డిస్కషన్. ఈ డిస్కషన్ చేసి మనం సమ్స్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? మ్మ్. ఈ డిస్కషన్ కూడా యాక్చువల్ చేయకూడదు, సారీ. ఈ డిస్కషన్ కూడా మనం దీంతో పాటు చేస్తాం, సమ్స్ తో పాటు. ఎందుకంటే ఇది మరీ గుడ్డిగా బట్టి పట్టినట్టు ఉంటుంది. సో ఇలా వద్దు, మనం సమ్స్ తో మీకు క్లియర్ గా కేస్ టు కేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సమ్స్ 559 100 పేజీలు ఇక్కడ నుంచి, అంటే 109 110. ఏం ట్రై 558 ఎన్ని ఉన్నాయి? రెవెన్యూ రికగ్నిషన్ చూద్దామా? అరే చాలా ఈజీ స్టాండర్డ్, సింపుల్ గా చెప్తాను. నీట్ గా విన్నారనుకోండి, హ్యాపీ చేసుకోవచ్చు. అసలు కష్టమే ఉండదు, నన్ను నమ్మంటారు. అసలు ఏ మాత్రం కొంచెమైనా ఏదో తేడాగా ఉంది అన్నట్టు కూడా ఉండదు కరెక్ట్ గా వింటే. కానీ వినకపోతే మొత్తం తేడా అయిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ నుంచి జాగ్రత్త విన్నారనుకోండి, ఈజీగా కంప్లీట్ చేసుకుందాం. 39 క్వశ్చన్స్ ఈజీగా అయిపోతారా? ఈరోజు 19 క్వశ్చన్స్ మన టార్గెట్ రా, రేపు ఎక్కువ 20 చేసేద్దాం. ఓకే, క్లియర్? ఇల్లస్ట్రేషన్ 1. జాగ్రత్త చదవండి, అసలు ఏం జరిగిందో చూడండి. మిస్టర్ రాజన్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఇన్ఫోటెక్ కోసం పనిచేస్తున్నాడు. జాగ్రత్త వినండి. యాన్యువల్ శాలరీ ఎంతంట? 30 లక్షలు అని చెప్పాం. సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయంట? 300 రోజులు. అదేంటి సార్ మీకు తెలియదా అని? సంవత్సరానికి అన్ని రోజులు పనిచేస్తున్నాడు, మిగతా రోజులన్నీ హాలిడేస్. లీవ్స్ అలౌడ్ ఇన్ 2010 to 11. కంపెనీ పాలసీ ప్రకారం సాటర్డే సండే తీసేయండి, వర్కింగ్ డేస్ నేను చెప్తున్నాను. 300 డేస్, 300 డేస్ వర్కింగ్ డేస్ లో కూడా మళ్ళీ లీవ్ ఇస్తామా లేదా చెప్పండి? లీవ్ ఎన్ని రోజులు ఇస్తామంట మనం? 10 డేస్ ఇస్తాం. రాజన్ గడ్ ఎన్ని రోజులు వాడుకున్నాడంట లీవ్? 8 డేస్ వాడు. ఈ అన్యూటిలైజ్డ్ లీవ్స్ ఉన్నాయి కదా, కష్టపడి పనిచేస్తాడు కదా, మీకు గుర్తుందా? లీవ్ సాలరీ ఎన్కాష్మెంట్ అంటే ఏంటో చెప్తారా నాకు ఎవరైనా? ఏంటో చెప్పండి. లీవ్ సాలరీ ఎన్కాష్మెంట్ అంటే ఏంటి? ఏదైనా లీవ్స్ మనం యూటిలైజ్ చేయకుండా కొంచెం ఉండిపోయాయి అనుకోండి, ఆ లీవ్స్ కి ఈక్వలెంట్ శాలరీ మన చేతికి ఇచ్చేస్తాం. దాన్ని లీవ్ శాలరీ ఎన్కాష్మెంట్ అంటాం. చిన్నప్పుడు చదువుకున్నాం డైరెక్ట్ ట్యాక్స్ లో, శాలరీస్ లో. అవునా కదా చెప్పండి? క్లియరా?
ఇప్పుడు లీవ్స్ 10 డేస్ ఇస్తే మనం ఎన్ని డేస్ వాడుకున్నాం? 8 డేస్ వాడుకున్నాం అంటే అన్యూటిలైజ్డ్ ఎంత చెప్తారా? 2 డేస్. 10 - 8. అన్యూటిలైజ్డ్ లీవ్స్ ఏం చేశారంట? పేమెంట్ ఇచ్చారంట మనకి. మీరు నాకు చెప్పండి, రోజుకి శాలరీ ఎంత ఇది లెక్కడదా? 30 లక్షలు కదా ఈ శాలరీ సంవత్సరానికి. డివైడెడ్ బై 300 అంటే రోజుకి 10,000 సంపాదిస్తున్నాడు ఈడు. గట్టాడే. రోజుకి 10,000 సంపాదిస్తాడు, ఖచ్చితంగా సీఏ కాపాయింట్. ఓకేనా? సో 10,000 సంపాదిస్తున్నాడు కాబట్టి రోజుకి 2 రోజులు రాలేదాడు. అవునా కదా చెప్పండి? 2 × 10,000 ఎంత చెప్తారా? 20,000 వీడికి ఇవ్వాలి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఆగండి. అన్యూటిలైజ్డ్ లీవ్స్ ఆర్ సెటిల్ బై వే ఆఫ్ పేమెంట్ అండ్ అకార్డింగ్లీ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ సచ్ లీవ్స్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ లేదంట. ఆ అన్యూటిలైజ్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్కాష్ చేసుకోండి, డబ్బులు ఇచ్చేస్తా, వెళ్ళిపోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ కి లైబిలిటీ వరకు మనం రికాగ్నైజ్ అలా అంటూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కూడా చేస్తాం మనం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు కేసు? మాకు అవన్నీ వద్దురా బాబు, డబ్బులు తీసుకొని వెళ్ళిపో. అంటే నీ 30 లక్షల జీతం ఎలాగో ఇస్తాం, దాంతో పాటు నీకు ఎక్స్ట్రాగా లీవ్ శాలరీ ఎన్కాష్మెంట్ కి ఎంత ఇస్తున్నాం మనం? 20,000 ఇస్తాం. మొత్తం కలిపి వాడికి జీతం ఎంత చెప్పండి? 30,20,000. అది ఏమడిగాడు? టోటల్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ ఎంత? పిల్ల బచ్చా క్వశ్చన్. 30,20,000. క్లియరా కాదా చెప్పండి? ఓన్లీ ఇది ఒకటే చెప్పండి నాకు. ఇంకొక మిగతా అన్నా ఇప్పుడు ఎందుకు మనకి? ఫస్ట్ మెల్లమెల్లగా వెళ్దాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా. జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్, యాన్యువల్ శాలరీ, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇచ్చాడు, సేమ్ లీవ్ అలౌడ్ ఇచ్చాడు, లీవ్ టేకెన్ ఇచ్చాడు, లీవ్ యూటిలైజ్డ్, క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇయర్. ఫస్ట్ వాడిదేమో 3 డేస్ క్యారీ ఫార్వర్డ్ చేశాడు అంత నెక్స్ట్ ఇయర్. ఇందాక ఏం చేశాము? ఎన్కాష్ చేసి. ఆ పక్కన వాడిది ఆడు 10 రోజులు ఇస్తే 13 రోజులే వచ్చాడు. అవునా కదా చెప్పండి? ఆడే తిరిగి ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాడు లీవ్. ఆ? ఓ వాడేనా? ఓకే ఓకే, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా. సారీ సారీ ఫ్రెండ్స్, వాడే నెక్స్ట్ ఇయర్ కంట 3 డేస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని 10 తో పాటు ఇంకో 3 డేస్ కూడా తీసుకుని మొత్తం వాడేశాడు. సింపుల్ చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ మొత్తం అన్యూటిలైజ్ లీవ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వాడేశాడు. ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు 13 రోజులకి. నెక్స్ట్ ఇయర్ చక్కగా వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఓకేనా కాదా చెప్పండి? Based on past experience, Infotech assumes that Niranjan will avail the unutilized leaves of 3 days in 2001-2. మనకి ఎక్స్పీరియన్స్ ఉందంట, మన పక్క తెలుసు ఏంటని. వీడి 3 డేస్ నెక్స్ట్ ఇయర్ వాడేస్తాడు అని మనకు తెలుసు. Infotech contends that it will record 30 lakhs as employee benefit expense. ఈ ఇయర్ లో 30 lakhs, నెక్స్ట్ ఇయర్ లో 30 lakhs ఉంటాము, అదే చూపిస్తాము అని ఆడు అంటున్నాడట. ఎందుకంటే ఎలాగో ఈ ఇయర్ లీవ్స్ నెక్స్ట్ ఇయర్ వాడేస్తాడు, అందుకనే మేము 30 lakhs చూపిస్తామని ఆడవైపు వాదన. మీరు నాకు చెప్పండి, యాక్చువల్ గా 300 డేస్ లో మనం ఏం చేస్తాం చెప్పండి? 10 డేస్ లీవ్ ఇచ్చాం ఎక్స్ట్రాగా కావాలనుకుంటే. అదే కదా పెయిడ్ లీవ్ అంటే. అందులో మనం ఏం చెప్పాం చెప్పండి? 7 డేస్ లీవ్ తీసుకున్నాడు, ఇంకో 7 డేస్ లీవ్ తీసుకున్నాడు అంటే మొత్తం వర్క్ చేసింది ఎన్ని డేస్ చెప్పండి? 293 డేస్. ఒప్పుకుంటారు లేదా? నెక్స్ట్ ఇయర్ లో ఎన్ని డేస్ వర్క్ చేశారు చెప్పండి? 287 డేస్. అంతేనా? ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం ఒకసారి చూడండి, కొంచెం వెరైటీ ఉంది. బేస్డ్ ఆన్ ద ఎవాల్యుయేషన్, నిరంజన్ నెక్స్ట్ ఇయర్ లో ఒక 6 డేస్ ఎక్కువ పనిచేసాడు లేదా ఈ ఇయర్ కన్నా? ఇక్కడ 287 డేస్ పనిచేసాడు, ఇక్కడ 293 డేస్ పనిచేశాడు. అంటే ఒక ఇయర్ లో ఎక్కువ పనిచేశాడు, ఒక ఇయర్ లో తక్కువ పనిచేశాడు. మీరేమంటున్నారు? 2 ఇయర్స్ లో ఒకేలాగా చూపిద్దాం అని అంటున్నారు. 30 లక్షలు అని అంటున్నారు. ఇది ప్రూవ్ చేయడానికి చూపిస్తున్నాడు అనమాట. 2 ఒకేలాగా ఎలా చూపిస్తారు? ఒక ఇయర్ లో నీకు 30 lakhs వచ్చింది, 297 డేస్ పనిచేస్తుంది, 293 డేస్ పనిచేస్తుంది. ఇంకో ఇయర్ లో 30 lakhs నీకు 287 డేస్ పనిచేస్తే వస్తుందా? రాదు కదా. సో అలా ఒకేలా చూపించడం కరెక్ట్ కాదు అని చెప్పడానికి, ప్రూవ్ చేయడానికి అది బాక్స్. ఓకేనా? మరి ఎలా చూపించాలి సార్? అదే కదా ఇప్పుడు మ్యాటర్. ఇప్పుడు చెప్తాను ఎలా చూపించాలి. ఆడికి ఫస్ట్ 30 lakhs జీతమా? 30 lakhs డివైడ్ బై 300 ఎంత చెప్తారా? అంటే రోజుకి జీతం ఎంత వీడికి? 10,000 per డే అనా? మామూలుగా ఈ 3 డేస్ క్యాష్ లో ఇచ్చి ఉంటే మనం ఎలా లెక్క ఉండేవాళ్ళం చెప్పండి? 3 × 10,000 ఎంత? 30,000 అంటే ఇయర్ కి ఖర్చు 30 lakhs కాదు. మనం ఏమనుకోవాలంట? 30 lakhs ఎక్స్పెన్స్ ఎంత రికాగ్నైజ్ చేయాలంట? ఆ ఫ్యూచర్ లో వాడబోయే 30,000 కూడా ఇప్పుడే రికాగ్నైజ్ చేసేయాలి. సార్ ఎలా సార్ రికాగ్నైజ్ చేస్తామంటే, ఇదిగో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 30 lakh 30,000. క్యాష్ ఇచ్చిందంత యాక్చువల్ గా 30 lakhs, కానీ ప్రొవిజన్ పెట్టుకోండి 30,000. ఇక్కడ నుంచి మీకు ఐడియా రావాలి యాక్చువల్లీ. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాం చెప్పండి? నెక్స్ట్ ఇయర్ నార్మల్ గా ఏం చేస్తాము? ఆడ యాక్చువల్ మామూలుగా 10,000 per డే. నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేస్తాం చెప్పండి? 10,000 per డే కదా. ఏదది 10,000? 30 lakhs లో లాస్ట్ ఇయర్ నుంచి ఆల్రెడీ ఎంత క్యారీ ఫార్వర్డ్ చేసాం చెప్పండి? 30,000 క్యారీ ఫార్వర్డ్ చేసాం. అవునా? అంటే ఈ ఇయర్ ఖర్చు లాగా ఎంత చూపిస్తాం చెప్పండి? 29,70,000. సో ఈ ఇయర్ P&L లో
ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ కింద 29,70,000 వేయండి. లాస్ట్ ఇయర్ ఒక ప్రొవిజన్ క్రియేట్ చేశారు, గుర్తుందా? ఆ ప్రొవిజన్ ఇప్పుడు క్లోజ్ చేయండి. టు క్యాష్ ఎంత ఇస్తాం చెప్పండి? అల్టిమేట్ గా ఏం జరుగుతుందిరా అంటే 2 years కలిపి ఒకసారి జాగ్రత్త చూస్తే మీరు ఇక్కడ చూడండి. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. చూడండి. ఈ 30,000 క్యాన్సిల్ అయిపోతుందా లేదా ప్రొవిజన్? మొత్తం కలిపి ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ ఎంత లేదు చెప్పండి? ఇక్కడ 30,30,000, ఇక్కడ 29,70,000, మొత్తం కలిపి ఎంత వెళ్ళింది? 60 lakhs వెళ్ళింది. క్యాష్ కూడా ఎంత ఇచ్చాము? 30 ఎంత? 60. ఒకసారి జాగ్రత్తగా వినండి. నేనేం ఎందుకు రీజన్ ఏంటంటే తేడా చూపించాలి కదా. ఇక్కడ 293 days పనిచేసిన దానికి, ఇక్కడ 287 days పనిచేసిన దానికి తేడా ఉండాలా లేదా చెప్పండి? అవునా కాదా? మరి ఇక్కడ 6 days ఎక్స్ట్రా పనిచేశారు కాబట్టి దీనికి డిఫరెన్స్ చూసారా? ఎంత వచ్చింది? 60,000 వచ్చింది. చూసారా లేదా? అక్కడ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ కి, ఇక్కడ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ కి 60,000 తేడా వచ్చిందా లేదా? రోజుకి 10,000 అయితే 6 days కి ఎంత తేడా? 60,000 ఏనా? సరిపోయిందా లేదా చెప్పండి? అంతేనా కాదు? ఒకసారి జాగ్రత్తగా చూడండి. మీ డౌట్స్ ఖచ్చితంగా ఏవో ఒకటి ఉండాలి కదా. అవి నా మొహాన్ని పట్టు. ఫస్ట్ ఏం జరిగిందంటే ఒకేలాగా రికాగ్నైజ్ చేయకుండా చెయ్యొచ్చు కావాలనుకుంటే, కానీ చేయడానికి ప్రాబ్లం ఏంటి? వాడు 293 days పని చేయడానికి 287 days పనిచేసి అదే జీతం తీసుకోవడానికి తేడా ఉంది కదా. ఈక్వల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఎంత ఎక్కువ అవుతుందో అంత రికాగ్నైజ్ చేసుకుంటాం. మరి ఒకేలాగా ఉందా రెండిట్లో ఎక్కువ? లేదు. మరి డేస్ లో డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం అమౌంట్స్ లో డిఫరెన్స్ చూపించాలా లేదా? సో ఒకలాగైతే చేయకూడదు. మరి ఎలా చేయాలి? ఒకటైతే మీకు తెలుసు, ఎన్కాష్ చేస్తే మనం ఎలా చేస్తాం మీకు ఒక ఐడియా ఉంది. అవునా కదా చెప్పండి? 30 lakhs ప్లస్ ఒక 30,000, 30,30,000. ఆ 30,30,000 ఇక్కడ ఉంచండి. ఆ 30,000 అక్కడ మైనస్ చేసేయండి, అయిపోద్ది సమ్. ఒకసారి చూడండి, ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. నేను అన్నాను ఎంప్లాయీకి, ఒకవేళ నా డౌట్ నేను ఒక డౌట్ అడుగుతున్నా. నేను ఎంప్లాయీకి అన్నాను, నువ్వు 3 days వాడుకోలేదు కదా, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకో. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోలేదు అనుకో, మరి ఇంకా అయిపోయింది. డబ్బులు అడగకూడదు, క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ కూడా అయిపోయింది. అర్థమైందా? నా డౌట్ అర్థమైందా? ఆడు వాడుకోలేదు, ఆడు సూపర్ సిన్సియర్ ఆడు. అంతే. ఆ ప్రొవిజన్ అకౌంట్ ఉంది కదా, అది మొత్తం P&L పంపించాడు. అర్థమైందా లేదా? సిన్సియర్ ఎంప్లాయీస్ ఉంటారా రాజయ్య లాగా? రోజు క్లాస్కి వస్తారు. మనం ఏం చేయగలం చెప్పండి? అలాంటివి చేయలేం కదా. అప్పుడు అలాంటి వాళ్ళు వద్దన్నా వచ్చేస్తారు క్లాస్కి. సో అలాంటి అది అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? నాకు తెలిసి అదే అనుకుంటా నెక్స్ట్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫోటెక్ పక్కా తెలుసంట. ఏమంట? 2 days వాడుకుంటాడు అని అనిపిస్తుంది. ఓకేనా? ఆగండి. నిరంజన్ యాక్చువల్లీ కానీ ఏం జరిగిందంట? ఆడు షాక్ ఇచ్చాడు సడన్ గా రాజయ్య. 3 days వాడేసాడు లీవ్ అంత. ఓకేనా కాదా? ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ మనం మామూలుగా లెక్క పెట్టింది అయితే అంతే, కానీ మనం లెక్కెట్టినప్పుడు ఈసారి మనం ఏమనుకున్నాం చెప్పండి? వీడు 2 రోజులే వాడుకుంటారు అని అనిపించింది. అవునా కదా? అప్పుడు నేను 2 రోజుల శాలరీయే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. 2 రోజుల లైబిలిటీ కదా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. 2 into 10,000 ఎంత? 20,000. సో 30,20,000 నేను ఫస్ట్ క్రియేట్ చేస్తాను. 30,20,000, 30,20,000. యాక్చువల్ గా నెక్స్ట్ ఇయర్ 29,80,000 వేస్తాను. అవునా? ప్రొవిజన్ ఎంత ఉంది? 20,000 ఉంది. క్యాష్ ఎంత? 30 lakhs. మరి మీరు అడగాలి నాకు, అదేం సార్ ఇంకెక్కడో 10,000 ఉంది, ఎక్కడ చెప్పండి? క్రియేటే చేయలేదు కదా నేను. ఇక్కడ మ్యాటర్ ఆలోచించండి. అక్కడ నేను అసలు ఎక్కడైనా 10,000 కి ప్రొవిజన్ పెట్టానా? ఇప్పుడు ఆడ ఎక్స్ట్రా లీవ్ తీసుకున్నాడు. ఆ లీవ్ తీసుకోవడం వల్ల మనకేమైనా నష్టం ఉందా? మనం ఇచ్చే అమౌంట్ ఏమైనా మారిపోద్దా చెప్పండి? మనం ఇచ్చే అమౌంట్ 30 lakhs ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కి ఏమైనా క్యారీ ఫార్వర్డ్ అవుద్దా? అవ్వదు. నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది అనుకోండి ఏదైనా, అప్పుడు మళ్ళీ కొంచెం నెక్స్ట్ ఇయర్ దాంట్లో కూడా తేడాలు వచ్చి ఉండేదేమో. ఒకసారి జాగ్రత్త చూడండి. నేను 20,000 నెక్స్ట్ ఇయర్ కి లైబిలిటీ అని క్యారీ ఫార్వర్డ్ చేశాను. ఆడు నాకు ఎక్స్ట్రా జీతం ఏమి అడగట్లేదు. ఆడు ఏం చేశాడు? 2 రోజులు లీవ్ పెడతాడు అనుకుంటే ఎక్స్ట్రాగా 3 రోజులు లీవ్ పెట్టాడు. అంతేనా కాదా చెప్పండి? సో వాడు యాక్చువల్ గా 287 days వర్క్ చేశాడు, యాక్చువల్ గా జరిగింది. అంతేనా కదా చెప్పండి? కానీ క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు నేను ఏది ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి? నా ఎస్టిమేట్ ఏదో ఒకటి ఉంటుంది. సింపుల్ అకౌంటింగ్ ఎస్టిమేట్ లో తేడా వచ్చింది. ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తాం, రెట్రోస్పెక్టివ్ ఏమైనా మార్చేస్తామా? అంటే రెట్రోస్పెక్టివ్ వెళ్ళి ఇది 20 కాదు 30 చేయండి, ఇక్కడ మళ్ళీ 30 క్లోజ్ చేయండి, అలాంటివి ఏమి ఉండవు. అకౌంటింగ్ ఎస్టిమేట్ ఇది. ఎస్టిమేట్ అంటే ఆ రోజుకున్న చేంజెస్ చూస్తాం. ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తామా, రెట్రోస్పెక్టివ్ ఇస్తామా? ప్రాస్పెక్టివ్ గానే ఇస్తాము.
క్లియరా కాదా చెప్పు. మూడు మూడు రకాల క్వశ్చన్, చాలా చిన్నవే కానీ మూడు మూడు రకాల క్వశ్చన్. క్లియరా కాదా చెప్పాలి నాకు, ఓకేనా కాదా? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఇలాంటిది మా క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంది ఇప్పుడు మీకు. ఇప్పుడు మా November 20 క్వశ్చన్ చూపిస్తాను చూడండి. ఇదే అనుకుంటే ఇలాంటిదే ఒకటి, ఇది దీంతో పాటు ఇంకోటి కూడా ఏదో వచ్చింది. అది July 21, సారీ. వస్తా చూడండి. సుందరం ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ ఎ హెడ్ కౌంట్ ఆఫ్ 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారంట. 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారంట. ఎంప్లాయీ పాలసీ ప్రకారం ఎంప్లాయీస్ కి 30 క్యాజువల్ లీవ్స్ ఇస్తామంట. కావాలనుకుంటే ఒక 10 క్యాజువల్ లీవ్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ కి. నెక్స్ట్ ఇయర్ పెళ్ళింది సార్, ఒకేసారి నాకు లీవ్ కావాలి సార్ అంటే అయితే ఒక పని చేయి, క్యారీ ఫార్వర్డ్ చేసుకో, ఇయర్ తక్కువ వాడుకో. 30 క్యాజువల్ లీవ్స్ ఉన్నాయా, అందులో ఒక 10 వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సార్ నేను 30 వాడను, నెక్స్ట్ ఇయర్ నాకు ఇస్తారంటే ఎవరు మాక్సిమం 10 క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంట. ఆ రూల్ అది. ఓకే. 10 సిక్ లీవ్స్ ఉన్నాయంట. సిక్ లీవ్స్ లో కూడా ఒక 2 లీవ్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంట. ఓకేనా కదా సార్, నాకు జ్వరం రాలేదు సార్ ఈసారి, నేను అసలు లీవ్ ఎందుకు పెడతాను సార్, నెక్స్ట్ ఇయర్ నాకు మొత్తం 10 ఇవ్వండి సార్ అంటే ఇవ్వడు. ఆ రూల్ అది. నెక్స్ట్ ఇయర్ మహా అయితే నువ్వు 2 డేస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఏమంటున్నాడు? As at 31st March 2001, average unused entitlement is 5 days per casual. Casual is 5 days వాడకుండా ఉంచామంట. 5 days వాడకుండా ఉంచాం. తర్వాత సిక్ లీవ్స్ ఏమో 1 day వాడకుండా ఉంచామంట. యావరేజ్ గా ఒక్కొక్క ఎంప్లాయ్ అంత ఉంచుకున్నాడంట. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంట? 30 ఎంప్లాయీస్ ఇవి, 10 ఎంప్లాయీస్ ఇవ్వంట. క్యాజువల్ లీవ్స్ 30 ఎంప్లాయీస్ ఉన్నారంటే మీరు నాకు చెప్పండి, 30 ఎంప్లాయీస్ ఎన్ని డేస్ ఉంచుకున్నారు మనిషి? 5 days అంటే 30 into 5 ఎంత? ఈ 150 days కి సంబంధించిన శాలరీ నేను ఏం చేయాలి చెప్పండి? ప్రొవిజన్ పెట్టాలా లేదా? సేమ్ ఈడి పరిస్థితి ఏంటి చెప్పండి? 10 ఎంప్లాయీస్ ఇంటూ 1 day అంటే ఎంత చెప్పండి? 10 days శాలరీ నేను ఏం చేయాలి చెప్పండి? ప్రొవిజన్ పెట్టాలా లేదా సిక్ లీవ్ కి? అయిపోయింది ఆన్సర్ అంతే. ఇదిగో 150 days శాలరీ, 10 days శాలరీ అయిపోయింది. అంతే, ప్రొవిజన్ క్రియేట్ చేసుకోండి. రాసుకుంటారంటే రాసుకోండి, ప్రొవిజన్ క్రియేట్ చేసుకొని ఉంచుకోండి. అందరికీ ఓకేనా కాదా చెప్పాలి నాకు, క్లియరా కాదా చెప్పండి. ఓకే. సేమ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటో చూద్దామా? An entity has 100 employees. Same who are each entitled to 10 working days as of paid sick leave. Sick leave ఎన్ని డేస్ ఇస్తామంట? 10 days. Unused sick leave can be carried forward for 1 financial year. ఎంతైనా లిమిట్ ఏం పెట్టలేదు, ఎన్ని డేస్ అయినా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సిక్ లీవ్ ఇస్ టేకెన్ ఫస్ట్ అవుట్ ఆఫ్ కరెంట్ ఇయర్స్ ఎంటైటిల్మెంట్ అండ్ దెన్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్. లిఫో ఫస్ట్ ఈ ఇయర్ సిక్ లీవ్ వాడియాలంట, తర్వాత లాస్ట్ ఇయర్ వాడాలంట. దారుణం ఇది. ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది చెప్పండి? లాస్ట్ ఇయర్ ఫస్ట్ వాడేసి ఈ ఇయర్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాను అంటాడు కదా. దరిద్రుడు ఏం చేస్తాడు? లిఫో బేసిస్ లో లెక్కెడతాం అంటాడు. ఆ రూల్ అది, కంపెనీ రూల్ అది. ఓకే. 31st March కి యావరేజ్ గా అన్యూజ్డ్ ఎంటైటిల్మెంట్ ఎంత ఉందంట? 2 days per ఎంప్లాయీ. ఒక్కొక్క ఎంప్లాయీ 2 days ఉంచుకున్నాడంట. బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఓన్లీ 20% ఆఫ్ ద ఎంప్లాయీస్ యూ విల్ యూజ్ 1 day ఫ్రమ్ దేర్ క్యారీ ఫార్వర్డ్ లీవ్. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 1 day మాత్రమే యూజ్ చేస్తారని మనకు అనిపిస్తుంది అంట. తర్వాత శాలరీ పర్ డే ఎంత ఉందంట? 2500 పర్ ఎంప్లాయీ. మీరు నాకు చెప్పండి, మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 100 మెంబర్స్ ఉన్నారు. గుర్తుందా? ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది 100 ఎంప్లాయీస్ అని. ఓకేనా కదా చెప్పండి? పర్ ఎంప్లాయీకి 2 days ఎంటైటిల్మెంట్ ఉండిపోద్ది. అంటే 100 ఎంప్లాయీస్ కి కలిపి ఎంత ఉండిపోద్ది చెప్పండి? ఇంటూ 2 days ఇంటూ ఒక్కొక్క డేకి ఎంత శాలరీ? 2500 అంటే ఎంత చెప్తారా? నాకు చెప్తాను. 5 lakhs అయినా కాదా చెప్పండి? అంతేనా కదా? ఆడేమడుగుతున్నాడు? కంప్యూట్ ద ఎక్స్పెన్సెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ కంపెన్సేటెడ్ ఆబ్సెన్సెస్. అంటే ఎక్స్పెన్స్ ఎంత లెక్కెట్టండి. ఇఫ్ దే ఆర్ అస్యూమ్ టు బి వెస్టెడ్ షార్ట్ టర్మ్ కంపెన్సేటెడ్ ఆబ్సెన్సెస్. అంటే వెస్టెడ్ అయితే ఏంటి పరిస్థితి, నాన్ వెస్టెడ్ అయితే ఏంటి పరిస్థితి అంటే ఏంటో చెప్తామా? ఒకసారి జాగ్రత్త చూడండి. ముందు దాని గురించి ఏదేది నాన్ వెస్టెడ్ కి వెస్టెడ్ కి తేడా ఏంటి? 20% వదిలేసుకుంటున్నాడా? యూజ్ చేసుకుంటే వెస్టింగ్ అవుద్ది. మరి ఇప్పుడు ఇది ఎందుకు నాన్ వెస్టెడ్ లో పెట్టాం? నాన్ వెస్టెడ్ క్యాలిక్యులేషన్ లో కదా 1 day పెట్టాము.
నీ లెక్క ప్రకారం వెస్టర్న్ లో పెట్టాలి కదా. నెక్స్ట్ టైం చూడండి సార్. ఓకే, నెక్స్ట్ టైం ఉంచుకున్నాను. ఎంత ఉంచుకోండి. మొత్తం ఎంత నచ్చిన కార్యక్రమానికి మొత్తం మనం పోయిందండి. ఉమ్, ఆత్మహత్యలు లేకపోయి వీటిని మనం భోజనం రివర్స్ చేస్తాయి. ఇది చూడండి ఒకసారి. ఏడా ఏడా ఇదిగో ఒకసారి చూడండి. వెస్టెడ్ కి నాన్ వెస్టెడ్ తేడా చూడండి. వెస్టింగ్ ఆప్షన్ గురించి సో ఈ షాప్ లో విన్నట్టు ఇది చూడండి ఒకసారి. ఇఫ్ అన్యూజ్డ్ ఆర్ అన్యూటిలైజ్డ్ లీవ్స్ క్యాన్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేశాం. ఇఫ్ ఎంప్లాయీస్ ఎంటైటిల్ టు టేక్ క్యాష్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ అన్యూజ్డ్ లీవ్స్ ఇన్ నెక్స్ట్ ఇయర్. అంటే ఏవైతే క్యారీ ఫార్వర్డ్ చేసామో లీవ్స్, అన్యూజ్డ్ లీవ్స్, దానికి ఎగెన్స్ట్ గా క్యాష్ తీసుకొచ్చు అంటాడు. అంటే ఆ లీవ్సే వాడుకోవాల్సిన అవసరం లేదంట, క్యాష్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. దాన్ని ఏమంటాం మనం? వెస్టింగ్ అంటాం. అప్పుడు ఆబ్వియస్లీ ఆడేం చేస్తాడు చెప్పండి? ప్రతివాడు లీవ్ వాడినా వాడకపోయినా డబ్బులైనా తీసుకుంటాడా లేదా చెప్పండి? వెస్టింగ్ అంటే ఆడికి ఒక ఆప్షన్ ఇవ్వడం. ఏమని ఇచ్చాము? ఒకవేళ నువ్వు గనక నెక్స్ట్ ఇయర్ ఇది వాడుకోలేకపోతే తీసుకొచ్చి మా మొహాన్ని కొడితే క్యాష్ ఇచ్చేస్తాం, వెళ్ళిపో. ఆ వెస్టింగ్ అంటే ఏంటంటే నీ చేతికి ఒక ఆప్షన్ రావడాన్ని వెస్టింగ్ అంటాం. అంతే వెస్టింగ్ అంటే. వెస్టింగ్ అంటే ఎగ్జాక్ట్ గా ఇది మీనింగ్ అని కాదు. వెస్టింగ్ అంటే అక్కడ మీనింగ్ అది, అక్కడ వాడింది, ఇక్కడ ఇది. ఓకేనా కదా? సేమ్ చూడు నాన్ వెస్టింగ్ అంటే. ఇఫ్ ఎంప్లాయీస్ ఎంటైటిల్ టు టేక్ ఎక్సెస్ లీవ్స్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ అన్యూజ్డ్ లీవ్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఏదది? ఇఫ్ ఎంప్లాయీస్ ఎంటైటిల్ టు టేక్ ఎక్సెస్ లీవ్స్ ఫర్ క్యారీ ఫార్వర్డ్. అదే దానికి ఇంగ్లీష్ ఏంటి ఏదో వాడతానని చూస్తాను. ఫర్ క్యారీ ఫార్వర్డెడ్ అన్యూజ్డ్ లీవ్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఏదైతే ఎక్కడైతే అదే అన్యూజ్డ్, అదే సింపుల్ చెప్పండి. ఇక్కడ క్యాష్ ఇస్తాము, ఇక్కడ క్యాష్ ఏమో, లీవ్స్ యూజ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం మీరు నాకు చెప్పండి, నాన్ వెస్టెడ్ అయితే ఆన్సర్ ఎంత, వెస్టెడ్ అయితే ఆన్సర్ ఎంత అని అడిగాడు. అవునా కదా చెప్పండి? జాగ్రత్తగా ఆలోచించండి. వెస్టెడ్ అయితే ఖచ్చితంగా ప్రతి రూపాయి వదులుతాడు ఎవడైనా. ఎవడో వదలడు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మొత్తం 100 ఎంప్లాయీస్ కి ఇంటూ 2 days ఇంటూ 2500, 5 lakhs ఇచ్చేయాలి లేదా చెప్పండి? అంతేనా కదా చెప్పండి? క్యాష్ లో ఇచ్చేయాలి కాబట్టి. కానీ నాన్ వెస్టెడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 1 day వాడతారు, 20% ఆఫ్ ఎంప్లాయీస్ వాడతారు. అప్పుడు మనం ఏం చేస్తాం? 100 ఎంప్లాయీస్ ఇంటూ 20% అంటే 20 ఎంప్లాయీస్, అది కూడా 1 day వాడతారు. ఇంటూ 1 day ఇంటూ డేకి ఎంత? 2500, ఎంత? 50,000. అర్థమైందా లేదా చెప్పండి? సో దీనికైతే ఇంత ప్రొవిజనే క్రియేట్ చేసుకుంటాం నాన్ వెస్టెడ్ ఆప్షన్ ఇచ్చేవాళ్ళు. వెస్టెడ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? 5 lakhs క్రియేట్ చేస్తారు. రెండు కలిపి ఇవ్వడం ఉండదు, ఏదో ఒకటే ఇస్తారు. ఏది ఆ ఆప్షన్ లేదా ఈ ఆప్షన్. క్లియరా కాదు? వెస్టెడ్ షీ ఓన్లీ లీవ్స్ లోనే సెటిల్ చేసుకున్నది నాన్ వెస్టెడ్. క్లాస్ అయిపోయినట్టే. అందుకనే కదా నేను అంతే ప్రొవిజన్ క్రియేట్ చేసుకుని. చెప్పు. ఏం లేదురా, ఇది కొట్టరా ఒకసారి చూడండి. జనరల్ ఎంట్రీ చూడండి. వెన్ లీవ్స్ ఆర్ ఎర్న్డ్ బై ద ఎంప్లాయీస్. ముందు లీవ్స్ ఎర్న్ చేస్తారా లేదా చెప్పండి? ఫస్ట్ మీకు ఏం చేయమంటాడంటే లీవ్ కంపెన్సేషన్ ప్రొవిజన్ పెట్టుకుంటారా. ప్రొవిజన్ ఎంత పెడతారా చూడండి ఒకసారి. ఇట్ ఈస్ రికాగ్నైజ్డ్ ఆన్ ద డేట్ వెన్ ద లీవ్స్ ఆర్ ఎర్న్డ్ బై ద ఎంప్లాయీస్ ద ఇయర్ ఇన్ విచ్ అన్యూజ్డ్ లీవ్స్ అరైజెస్. అంటే ఏ రోజైతే మనం అన్యూజ్డ్ లీవ్స్ అనే కాన్సెప్ట్ అటు చేతికి వచ్చిందో అప్పుడే మనం వెంటనే ప్రొవిజన్ పెట్టేస్తాం. ఓకేనా? ఆ ప్రొవిజన్ ఎంత పెడతాము? మొత్తం ఎంత అయితే వాడు ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళాక వెస్టింగ్ ఆప్షన్ ఇచ్చామంటే అది ఏం చేస్తారు చెప్పండి? నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళి మనం క్యాష్ తీసుకుంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు మనం వెన్ నెక్స్ట్ క్యాష్ పే చేస్తాం లేదా చెప్పండి? ఇప్పుడు ప్రొవిజన్ టు క్యాష్ అయిపోయింది. సార్ ఎలా లెక్కెట్టాలి సార్? ఇదిగో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అన్యూజ్డ్ లీవ్స్ ఇంటూ శాలరీ పర్ డే. ఓకేనా కదా? ఇది ఇప్పుడు మనం చేసాం కదా, 100 మంది ఎంప్లాయీస్ ఇంటూ ఒక్కొక్కడికి ఎన్ని లీవ్స్, అన్యూజ్డ్ లీవ్స్ 2 days ఇంటూ ఎంత? 2000. ఇంకో కేసు ఉంది కదా, అదేంటో చూడండి. నాన్ వెస్టింగ్ అని చెప్పాము, అవునా కదా చెప్పండి? ఇట్ ఈస్ రికాగ్నైజ్డ్ ఆన్ ద డేట్ వెన్ ద లీవ్స్ ఆర్ ఎర్న్డ్ బై ద ఎంప్లాయీస్ దట్ ఈస్ ద ఇయర్ ఇన్ విచ్ అన్యూజ్. సేమ్ ఇది కూడా ఎప్పుడు రికాగ్నైజ్ చేస్తాం? ఎప్పుడైతే మీకు రికాగ్నైజ్ చేసే డేట్ ఏంటి? ఏ రోజైతే మీకు ఈ అన్యూజ్ లీవ్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందో, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఇచ్చామో ఆ రోజు మనం ప్రొవిజన్ పెట్టించుకుంటాం. అంతే కదా? ప్రొవిజన్ ఎంత పెట్టుకుంటాము? సేమ్ ఎంట్రీస్ అయితే మారు. లీవ్ కంపెన్సేషన్ టు ప్రొవిజన్ ఫర్ లీవ్ కంపెన్సేషన్. నెక్స్ట్ ఇయర్ మనం శాలరీ ఇచ్చేటప్పుడు మీకు గుర్తుందా? ప్రొవిజన్ డెబిట్ అయ్యి మళ్ళీ టు క్యాష్ క్రెడిట్ అవుతుంది. ఇందాకలా ఇది కూడా 20,000 దగ్గర ఇదిగో చూడండి, పైన చూడండి.
అదే కదా ఇక్కడ జరిగింది. ఇదిగో చూడండి, ప్రొవిజన్ మళ్ళీ డెబిట్ అయ్యి క్యాష్ క్రెడిట్ అవుతుందా లేదా 20,000 కి? అవునా కదా చెప్పండి. సో అదేమన్నాడు చూడండి ఒకసారి. క్యాలిక్యులేషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్స్పెక్టెడ్ టు యూటిలైజ్ ద అన్యూజ్ లీవ్స్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఎంత మందిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనం అనుకున్నాం, గుర్తుందా, 20% ఎంప్లాయీస్ వాడుకుంటారు అంటే ఎంత? 20 ఇంటూ ఒక్కొక్కటి ఎంత వాడుకుంటారు? 1 డే ఇంటూ 2,500. ఒక రోజు ప్రొవిజనే, రెండు ప్రొవిజనే. ఈ ప్రొవిజన్ ఏమో డబ్బులు ఇచ్చేస్తారా, ఈ ప్రొవిజన్ ఏమో లీవ్స్ ఇస్తాం కాబట్టి ఇండైరెక్ట్ గా డబ్బులు ఇస్తాం, శాలరీ రూపంలాగా ఇస్తున్నట్టు. ఓకేనా కాదా? ఏ ఆప్షన్ ఇస్తున్నావు అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యింది. నువ్వు వెస్టింగ్ ఆప్షన్ ఇస్తున్నావా, నాన్ వెస్టింగ్ ఆప్షన్ ఇస్తావు? వెస్టింగ్ ఆప్షన్ ఇచ్చినవాడు మొత్తం ప్రొవిజన్ పెట్టేస్తాడు. ఎందుకు? వాడికి తెలుసు పక్కగా అవతలడు క్యాష్ అయినా తీసుకుంటాడు ఖచ్చితంగా. నాన్ వెస్టింగ్ ఆప్షన్ ఇస్తే ఓన్లీ ఎంతైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో వెళ్ళిపోద్దేమో అని అది మాత్రం చేస్తావు. ఏకంగా క్వశ్చన్ కూడా ఇదిగో 30 lakhs 300 days మొత్తం అదంతా క్వశ్చన్స్. ఇది పైన చేసిన క్వశ్చన్స్, ఆ 30 lakhs క్వశ్చన్స్. ఇదిగో మళ్ళీ ఆ 30 lakhs కంటిన్యూషన్ క్వశ్చన్ కూడా మనం చేసాం కదా, అది కూడా ఇచ్చాడు. ఆ తర్వాత అన్యూజ్ లీవ్స్ ది ఆ రెండు క్వశ్చన్లు ఇచ్చాడు. ఆ 20,000 క్వశ్చన్ ఉంది కదా, 20 days 280 days, అది కూడా ఇచ్చాడు. డైరెక్ట్ ఆ రెండు క్వశ్చన్లు ఇచ్చాడు, ఈ క్వశ్చన్ ఇవ్వలేదు. ఇది అర్థమైందా లేదా చెప్పండి? ఏది నాన్ వెస్టింగ్ లో అన్ని లీవ్స్ నెక్స్ట్ ఇయర్ మనం తగ్గిపోయి నెక్స్ట్ ఇయర్ వాడియాలి. లీవ్ చేసుకుంటే డబ్బులు చేస్తాం. ఈ ఇయర్ లో యూజ్ చేసుకుంటే, ఈ ఇయర్ లో యూజ్ చేసుకుంటే అసలు నెక్స్ట్ ఇయర్ కి ఎందుకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? ఇయర్ లో లీవ్ చేసి మీకు డబ్బులు చేస్తారు. అలాగే డిపెండ్ ఉండదు. అసలు ఈ ఇయర్ లోనేనా ఆ లీవ్స్ అరైజ్ అయ్యాయి? ఈ ఇయర్ లో అరైజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కైనా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు? నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేశాక వాడాను అంటున్నావు, వాడలేదు అంటున్నావు. వాడినా అప్పుడు వాడలే, ఎప్పుడు వాడావు? ఆ నెక్స్ట్ ఇయర్ లోనే ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ లో ఉన్నాయనుకో, డిపెండ్స్. నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని చెప్పాను అనుకో, ఆ ప్రొవిజన్ అలాగే కంటిన్యూ అవుతుంది. లేదు అది ఆ రోజుతో ల్యాప్స్ అయిపోయింది అనుకో, ప్రొవిజన్ డెబిట్ కొట్టేస్తావు, P&L క్రెడిట్ కొట్టేస్తావు. ఈ పొజిషన్ లో మనకి ట్యాక్స్ అనేది ఇస్తుంది. ఏది చెప్పాడు కదా, క్యాన్ బి క్యారీ ఫార్వర్డ్ ఫర్ 1 financial year అని చెప్పాడు. మనం ఒక ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయగలం అని చెప్పాడు. ల్యాప్స్ అయితే ఒకవేళ ఇప్పుడు చూడరా, ఒకటిరా, నువ్వు ఎగ్జాక్ట్ గా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోవచ్చు కూడా, అంతేనా? ఇప్పుడు చూడు ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రొవిజన్ ఎంత పెట్టావు? ఫస్ట్ 50,000 పెట్టావా? ఎంట్రీ ఏం వేసావు? ప్రొవిజన్ కాదు, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ప్రొవిజన్ ఎంత పెట్టావు? 50,000. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ 1 lakh వర్త్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? ప్రొవిజన్ 50,000 టు క్యాష్ 50,000. మళ్ళీ P&L కి ఏమయ్యో? ఎందుకు? ఇవి ఎక్స్ట్రాగా మనం ఇచ్చే డబ్బులు కాదు. ఆ శాలరీ ఉంది చూసారా 30 lakhs, అందులో మీకు ఇందాకలా 20,000కి ఎక్స్ట్రా 30,000 ఇవ్వాల్సి వస్తే మళ్ళీ సెపరేట్ ఎంట్రీ ఏమైనా వేసామా 10,000కి? అదే చెప్తున్నాను. ఇప్పుడు 1 lakh అయినా కూడా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు? ఇందాక ఏం చేసావు చెప్పు నాకు. ఒకటి ఇందాకలా 20,000 ఎక్స్పెక్ట్ చేసావు, కానీ తర్వాత ఏమైంది? 30,000 అయింది. అవును, నువ్వు సెపరేట్ గా ఏమైనా చూపించావా? ఏం చేసావు మరి? ఆ 30 అంటే 10,000 ఏమైంది? ఇందులోనే ఉండిపోయింది. ఓకేనా కాదా? సేమ్ ఇప్పుడు కూడా అంతే. మరి ఎక్స్ట్రా ఏం చూపించాల్సిన అవసరం? అంటే ఈ ఇయర్ ఖర్చుకి ఎంత ఎక్స్పెక్ట్ ఎందుకంటే ఎందుకు పెట్టాలి అంటే, ఎందుకంటే ఈ ఇయర్ లో మనం లెక్కెట్టే లీవ్స్ ఇందాక మనం అదే చెప్పాం. మరి ఎందుకు ప్రొవిజన్ పెట్టడం? అదే సెట్ ఆఫ్ అయిపోతుంది కదా అంటే మనం చూపించాం కదా, అరే ఈ ఇయర్ లో 293 డేసే పనిచేశాడు రా, నెక్స్ట్ ఇయర్ లో 287 డేస్ పనిచేస్తున్నాడు రా, మరి 293 డేస్ కి 287 డేస్ కి ఒకేలాగా రికాగ్నైజ్ చేయడం కరెక్ట్ కాదు కదరా, అందుకనే మనం ప్రొవిజన్ పెడుతున్నాం రా అని చెప్పి. అంటే ఈ ఇయర్ లో ఎక్స్పెన్స్ పెంచుకోవడానికి, సింపుల్ గా చెప్పండి. ఓకేనా? అంతే. ఒకేసారి చూపించకూడదు, ఇలా చూపించు. క్లియరా కాదా చెప్పండి నాకు. ఉమ్. అంతే. ఇప్పుడు ఒకవేళ 30% లీవ్స్ పెట్టాం అనుకో, ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోద్ది. అదే ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. సేమ్ ఇందాకలాగా అదే చెప్తున్నాడు, అడిగింది అదే. 1 lakh అయింది అనుకో, ఒకవేళ 50,000 కాస్త ఏమవుతుంది? మనం ఏం సెపరేట్ ఎంట్రీ ఏం, ఆటోమేటిక్ గా ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ వెళ్ళిపోయాడు. తగ్గితే నీకు ఇంకా హ్యాపీ, తగ్గితే రిమైనింగ్ అంతా తీసుకెళ్ళి ఏం చేస్తావు? P&L పంపించేస్తావు. అసలు ఎవరు వాడలేదురా, 1 డే వాడతారని అనుకున్నామా? ఎవరు వాడలేదురా. ఎవరు వాడకపోయినా మనకు మామూలు 30 lakhs ఎంట్రీ పడుతుందా? వాళ్ళకి ఎలాగో ఇవ్వాలి, టు శాలరీ 30 పడుతుంది. మరి ప్రొవిజన్ అనవసరంగా క్రియేట్ చేసాం కదా, టు P&L ఎంత? 50,000.
రెండిట్లో ఏదో ఒకటే పడుతుంది. అన్ని ఆప్షన్స్ ఎలాగిస్తాం? ఏదో వెస్టెడ్ ఆప్షన్స్ ఇస్తాం, లేకపోతే నాన్ వెస్టింగ్ ఇస్తాం. అర్థమైందా లేదా? కంప్యూట్ ద ఎక్స్పెన్సెస్ ఒకవేళ వెస్టెడ్ అయితే ఏంటి, నాన్ వెస్టెడ్ అయితే ఏంటి? క్లియరా కాదా చెప్పండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ సిక్స్త్ వన్. సిక్స్త్ వన్ సిక్స్త్ చేసేయచ్చు. చూడండి ఒకసారి. ఇవన్నీ ఈ ఎంప్లాయీ బెనిఫిట్స్ క్వశ్చన్ లో మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న క్వశ్చన్స్ అన్ని మేము ఉన్నప్పుడు లేవు. ఈ క్వశ్చన్స్ ఏమి లేవు. మేము చేసేటప్పటికి ఎఫ్ఆర్ ఇవేం లేవు. ఇవన్నీ ఎక్స్ట్రాగా యాడ్ చేసిన క్వశ్చన్స్. సో ఎక్స్ట్రా యాడ్ చేసిన క్వశ్చన్స్ కాబట్టి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది మీకు ఎగ్జామ్ లో రావడానికి. ఈ అటెంప్ట్ కాదు, అంటే ఒక 2-3 అటెంప్ట్స్ ముందే యాడ్ చేస్తాను. ఇప్పుడు చేస్తున్న క్వశ్చన్స్ నేను యాక్చువల్ గా చిరంజీవి చేయని మెటీరియల్ ఎప్పుడు చూడలే క్వశ్చన్స్. అదే అందుకే ఇంకెక్కడ ఉండకపోయింది యాక్చువల్లీ. ఎందుకంటే ఆడితే స్క్రాప్ మొత్తం అంతా వేసి తెచ్చేస్తారు. మన దాంట్లో లేదంటే మరి అది ఈ సంవత్సరం యాడ్ చేసిన కూడా అయి ఉండొచ్చు. బుక్ అది క్లాస్ వరస్ట్ గా ఉంటుంది. బుక్ చిరంజీవి ఒకసారి చూడండి. సిక్స్త్ వన్ చూడండి. సిక్స్త్ వన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ చూడండి. ఫైనల్ ఈ రోజుతో మన ఆన్లైన్ 200 అయిపోయి 200 మంది జాయిన్ అయిపోయి. ఆ, 201 అదే తోలరా అదే చెప్తున్నా. డైరెక్ట్ గా చెప్పకూడదు మ్యాటర్ ని, ఇలా కన్వే చేయాలి. ఒకసారి చూడండి. సిక్స్త్ వన్ చూడండి. ఏసర్ లిమిటెడ్ హ్యాస్ 350 ఎంప్లాయీస్ సేమ్ యాజ్ ఎ ఇయర్ ఎగో. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ కూడా ఎంతమంది ఉన్నారంట? 350 ఎంప్లాయీస్ ఉన్నారంట. ద యావరేజ్ స్టాఫ్ ఎట్రిషన్ రేట్స్ అంటే ఏంటో తెలుసా? రాసుకోండి. వెళ్ళిపోయే రేట్. వెళ్ళిపోయే రేట్ ఎక్కడ వచ్చింది? ఎట్రిషన్ రేట్, వెళ్ళిపోయే రేట్. వెళ్ళిపోయే రేట్ డ్యూరింగ్ ద పాస్ట్ 10 years రిప్రజెంట్ 6% per annum. సంవత్సరానికి ఎంతమంది వెళ్ళిపోతున్నారంటే యావరేజ్ గా 6%. ఏసర్ లిమిటెడ్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ బెనిఫిట్స్ టు ఆల్ ఇట్స్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. పెయిడ్ వెకేషన్ ఇస్తామంట 10 days per year రిగార్డ్లెస్ ఆఫ్ డేట్ ఆఫ్ హైరింగ్. అంటే నిన్న వచ్చినా నువ్వు జాయిన్ అయినా ఈ రోజు నీకు వెకేషన్ 10 days. మనోహర్ ఆఫీస్ లాగా నిన్నే జాయిన్ అయ్యారు మీరు. నిన్న జాయిన్ అయినా నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు నాకు సంబంధం లేదు. పాత ఎంప్లాయీస్ వెకేషన్ తీసుకెళ్తాం అలా ఏం లేదు. ఒక్క రోజు ఉన్నా కూడా ఆఫీస్ లో 10 days నీకు పెయిడ్ వెకేషన్ ఆ సంవత్సరానికి. ఓకేనా? కంపెన్సేషన్ ఫర్ పెయిడ్ వెకేషన్ ఇస్ 100% ఆఫ్ ఎంప్లాయీ శాలరీ. అంటే నీకు నీ శాలరీ ఏం తీయం, కట్ చేయం. సింపుల్ గా చెప్పాలంటే ఆ 10 days నువ్వు వెకేషన్కి వెళ్ళినా కూడా నీకు ఏ కట్ అవ్వదు, శాలరీ ఏం కట్ అవ్వదు, మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. పెయిడ్ లీవ్ లాగా 100% పెయిడ్ లీవ్. అండ్ అన్యూజ్డ్ వెకేషన్ ఏదైనా ఉంటే క్యాన్ బి క్యారీడ్ ఫార్వర్డ్ కూడా. సూపర్ ఆఫీస్ నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. 1 year వరకే మాత్రం. అంటే 1 year లో వాడుకోలేకపోతే రాజీల సిన్సియర్ అయితే క్లోజ్. యాజ్ ఆఫ్ 31st March 2021 అన్యూజ్డ్ వెకేషన్ క్యారీ ఫార్వర్డ్ వాస్ 3 days per ఎంప్లాయీ. అంటే 31st March 2021 వచ్చేసరికి ఒక 3 days క్యారీ ఫార్వర్డ్ చేయకుండా పర్ ఎంప్లాయీ, అది పర్ ఎంప్లాయీకి 3 days ఉంచుకున్నారు. ఓకే. అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఫర్ అన్యూజ్డ్ వెకేషన్ ఇన్ లాస్ట్ ఇయర్ ఎప్పుడుదో ఎంత ఉందంట? 65 lakhs ఉందంట లాస్ట్ ఇయర్ ఎప్పుడుదో. ఓకే, తర్వాత ఏమంటున్నాడు? డ్యూరింగ్ 2001 to 2 ఎంప్లాయీస్ టుక్ 9 days ఆఫ్ వెకేషన్ ఇన్ యావరేజ్. యావరేజ్ గా ప్రతి ఎంప్లాయీ అన్ని డేస్ వెకేషన్కి వెళ్ళాడు, 9 days వెళ్ళాడు. శాలరీ ఇంక్రీజెస్ వాస్ 10%. శాలరీస్ ఇంక్రీజ్ అయ్యాయంట నెక్స్ట్ ఇయర్, అది కూడా చూసుకోవాలి. చాలా పెద్ద క్వశ్చన్ కొంచెం. హౌ వుడ్ ఏసర్ లిమిటెడ్ రికాగ్నైజ్ లయబిలిటీస్ అండ్ ఎక్స్పెన్సెస్ 31st March 2002 కి ఏం చేస్తారు అని అడుగుతున్నాడు. ఓకేనా సార్? జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ అసలు జాగ్రత్తగా వినండి. అన్యూజ్డ్ వెకేషన్ ఇన్ మ్యాన్ డేస్ యాజ్ ఆన్ 31st March 2002 కి ఫస్ట్ లెక్కెట్టాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో లాస్ట్ ఇయర్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యే సేమ్ బ్యాచ్ ఎంతమంది? 350 మంది ఉన్నారు. ఓకే, కానీ పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. 350 ఇంటూ 94% పాత వాళ్ళు ఉంటారు. 6% కొత్తగా వస్తారా లేదా? ఎందుకంటే యావరేజ్ గా 6% మెంబర్స్ వెళ్ళిపోతున్నారు కదా.
కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారా లేదా చెప్పండి. సో పాత ఎంప్లాయీస్, కొత్త ఎంప్లాయీస్ రెండు రకాలు ఉన్నారు. అవునా కదా చెప్పండి. జాగ్రత్తగా పాత ఎంప్లాయీస్ కి మీకు గుర్తుంటే అన్యూజ్డ్ వెకేషన్ ఉండిపోయిందా లేదా చెప్పండి. 31 March 2001 పర్ ఎంప్లాయీ ఇంచుమించు 3 days ఉంచుకున్నాడా లేదా 2001 రోజుకి. అవునా కదా చెప్పండి. 3 days పర్ ఎంప్లాయీ ఉంచుకున్నాడు. ఫ్రెష్ గా ఈ ఇయర్ ఎంత వస్తుంది చెప్పండి మీకు. 10 days వస్తుందా రాదా చెప్పండి. మొత్తం కలిపి నీకు ఎంత వస్తుంది. 13 days వస్తుంది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఆ 13 days లో నెక్స్ట్ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ గా ఎంత వాడతారంట అందరూ. 9 days వాడతారు. ఇంకో 4 days ఉంది కదా. ఆ 4 days ఏం చేస్తారు చెప్పండి. నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా. అవుతుంది. ఫిఫో బేసిస్ తీసుకుంటే లిఫో అయితే అవ్వదు. ఫిఫో అయితే నువ్వు 9 days వాడేటప్పుడు ఫస్ట్ ఎందులో వాడతావు. పాత 3 days వాడేస్తావు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ 3 days వాడేస్తావురా. నెక్స్ట్ 6 days ఎవరికి వాడతావు. ఈ ఇయర్ లోనే వాడతావు. ఈ ఇయర్ మొత్తం 10 days ఉన్నాయి కదా. మరి 10 లో 6 వాడేవి ఈ ఇయర్ వి. ఇంకో 4 days నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి కదా. లాజికల్ గా మాట్లాడితే ఫిఫో బేసిస్ లో. మామూలుగా ఎప్పుడైనా ఫిఫో కదా ఫాలో అవుతారు ఎవరైనా. అన్యాయం లిఫో అనేది. సో 4 days క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా చెప్పండి. అంతేనా కదా. సో టోటల్ అన్యూజ్డ్ వెకేషన్ ఎంతమంది ఉంది, ఎంత ఎంత క్యారీ ఫార్వర్డ్ చేస్తారంటే మీరు ఆలోచించండి. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్. 350 ఎంప్లాయీస్. కానీ ఇందులో 6% వెళ్ళిపోతారు బయటికి. వెళ్ళిపోయే వాళ్ళ గురించి మనం భయపడం. 94% మెంబర్సే కదా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు. అంతేనా కదా. మనిషి ఎంత క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాడు. 4. అంటే మొత్తం కలిపి ఎంత చెప్తారు. 1316 days సంబంధించిన అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అదే ఇది ఫస్ట్ ఇది ఓకేనా కదా చెప్పండి. 1316 days ఇది ఓకేనా. ఫస్ట్ ఒకసారి జాగ్రత్త చూడండి. ఏం చేశాను నేను ఫస్ట్. అరే మొత్తం 350 మంది ఎంప్లాయీస్. అందులో ఫస్ట్ మనం ఆ ఎంప్లాయీస్ పక్కన పెడితే కౌంట్. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వచ్చింది పర్ ఎంప్లాయీ 3 days లీవ్. ఆ 3 days కి ఎక్స్ట్రాగా 10 days ఇచ్చాం మనం ఈ ఇయర్. మొత్తం కలిపి 13 days లీవ్ వచ్చింది. 13 లో 9 days వాడుకుంటే ఫస్ట్ పాత వాడేస్తాడు. నెక్స్ట్ కొత్త వాడతాడు. మిగతా ఏమున్నాయో క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. అలా పర్ ఎంప్లాయీ 4 days క్యారీ ఫార్వర్డ్ చేస్తాడని తెలుసు. అలా ఎంతమంది ఎంప్లాయీస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మొత్తం ఉన్న 350 మందిలో నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యేది ఎంతమంది. అందులో 6% వెళ్ళిపోతారా. అంటే 94% అయినా వాళ్ళు మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా కదా చెప్పండి. క్లియరా కాదా. మరి ఈ ఇయర్ కొత్తగా లేతగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారా లేదా చెప్పండి. అవునా కదా. వాళ్ళందరికి ఎంత ఇచ్చాము. వాళ్ళందరూ పాత లేవు వీళ్ళు. వాళ్ళు వచ్చిందే ఈ ఇయర్. ఈ ఇయర్ వస్తే మాత్రం ఇచ్చేస్తామని చెప్పాం. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయినా. అవునా కదా చెప్పండి. 10 days లీవ్ ఇచ్చాం. 9 days వాడుకున్నారు. ఆబ్వియస్లీ 1 day పర్ ఎంప్లాయీ మిగిలిపోతుంది లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. క్లియరా కాదా. ఇప్పుడు చూడండి. ఇది 6% బ్యాచే కదా కొత్త వాళ్ళు అంటే. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు చెప్పండి ఈ సంవత్సరం. 350 into 6% అంటే ఎంత. 21 ఎంప్లాయీస్ అయినా కొత్తగా వచ్చిన వాళ్ళు. ప్రతి ఎంప్లాయీ ఎంత క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. 1 day క్యారీ ఫార్వర్డ్ చేస్తాడంటే ఎంతమంది. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా. సో అక్కడ ఒక 1316 days, ఇక్కడ ఒక 21 days. మొత్తం అన్యూజ్డ్ ఎంత చెప్పండి. 1337 days. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. క్లియరా కాదా. యావరేజ్ శాలరీ ఎంత ఇచ్చాడు. 15,000 per day అని చెప్పాడా లేదా చెప్పండి. 15,000 per day కి మరి ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్ హైక్ ఉంటుందా లేదా. ఎంత హైక్ ఉంటుంది. 10% హైక్ అంటే ఎంత. 16,500 అయినా కాదు చెప్పండి. నెక్స్ట్ ఇయర్ మీరు ఆలోచించండి. పర్ డే కానీ కాదు, మొత్తం శాలరీలో 15% హైక్. మరి పర్ డే కూడా 15% హైక్ ఉన్నట్టే. అంతే కదరా. అదే 10% హైక్ ఉన్నట్టే. ఇప్పుడు 16,500 నెక్స్ట్ ఇయర్ లో మనకు బొక్కడుతుందా లేదా చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ లో మొత్తం ఎన్ని డేస్ లీవ్ పెడతారు అందరు కలిసి. 1337 days ఇంటూ రోజుకి ఎంత. 16,500 అంటే ఎంత చెప్తారా. 2,20,60,500 సంబంధించిన ప్రొవిజన్ ఈ సంవత్సరం పెట్టాలి. ఒప్పుకుంటారు లేదా. ఈ సంవత్సరం పెట్టాలి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ ఉంది. ఓకేనా. లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ ఎంత ఉంది. 65 lakhs ఉందా లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. 65 lakhs లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ ఉందా లేదా. ఉంది. లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ ఇయర్ సెటిల్ అయిపోద్దా. అవునా కాదా చెప్పండి. అనుకుందాం సెటిల్ అయిపోయిందని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ లో ఇప్పుడు ఇది చెప్పాడు. ఎక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఫర్ లాస్ట్ ఇయర్ 65 lakhs ఉంది అని చెప్పాడు. యాక్చువల్లీ అంతకు మించి ఏం చెప్పలేదు. ఈ ఇయర్ ఆ 65 lakhs వాడేస్తే అసలు ప్రొవిజన్ పెట్టేది దేనికి. నెక్స్ట్ ఇయర్ వాడుకుందామని. నెక్స్ట్ ఇయర్ వాడుకునేటప్పుడు ఎంట్రీ ఏంటి. ప్రొవిజన్ టు క్యాష్ అయినా మీకు గుర్తుందా. ప్రొవిజన్ పెట్టుకునేటప్పుడు ఎంట్రీ అదే కదా. ప్రొవిజన్ క్లోజ్ చేయడానికి ప్రొవిజన్ టు క్యాష్ అయినా. అది వాడేసామని అనుకోండి. పోనీ ప్రొవిజన్ టు క్యాష్ అనుకున్నాడు వీడు. వాడేసారు అందరూ అని అనుకున్నాడు. ఆబ్వియస్లీ ఇదేంటో చెప్పండి. కొత్తగా మళ్ళీ ప్రొవిజన్ పెట్టుకుంటామా లేదా చెప్పండి. ఈ ఇయర్ కి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ప్రొవిజన్.
ఓకేనా కాదా చెప్పండి సార్. ప్రొవిజన్ లాస్ట్ ఇయర్ వాడుకోలేదని నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు ఏం చేస్తారు? క్యాష్ ఆర్ బ్యాంక్ ఉండదు, టు పిఎన్ఎల్కి వెళ్ళిపోతుంది. సార్ కొంచెం వాడారు కొంచెం వాడలేదు, క్యాష్ ఆర్ బ్యాంక్ టు పిఎన్ఎల్. ఎక్కువ వాడారు, ఎక్కువ వాడినా కూడా మనకు సంబంధం లేదు, ఈ ఎంట్రీ పడుతుంది. మీకు చెప్పాను ఎక్కువ వాడినా కూడా మీరు గెలుగుతారా? ఇందాక 20,000 ఎక్స్పెక్ట్ చేశారు ప్రొవిజన్, 30,000 అయితే మీరు ఏమైనా మళ్ళీ ఎక్స్ట్రా ఎంట్రీ చేశారా? అదే దాంట్లోకి వెళ్ళిపోద్ది, అది ఇండైరెక్ట్ గా. సెపరేట్ గా దానికి ఏమైనా ఎంట్రీ చేస్తామా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇలా చూడండి, 20,000 కి నువ్వు సెపరేట్ గా 10,000 ఎక్కడైనా చూపించావా? చూపించలేదు. మొత్తం 30 lakhs 20,000 తీసి మిగతా దాంతో దాంట్లో దోస్తుంది. అంతేనా కదా చెప్పండి, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదు చెప్పండి వెంకటలక్ష్మి. డౌట్ ఏంటి? మళ్ళీ నెట్ ఆఫ్ అంటాం. మరి ఇప్పుడు నెట్ ఆఫ్ వేసామంటే దాని మీనింగ్ ఏంటి? లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ అసలు ఎవరు వాడలేదని నీ ఉద్దేశం, అంతే కదా. ఇప్పుడు ప్రొవిజన్ నెట్ ఆఫ్ ఎప్పుడు వేస్తావు? లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తే వేస్తావు. లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ అలా క్యారీ ఫార్వర్డ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి? ఎవరు వాడుకోలేదని అర్థం. ఎవరు వాడుకోకపోతే యాక్చువల్గా నువ్వు ఏం చేయాలి? ప్రొవిజన్ టు పిఎన్ఎల్ అని వేయాలి, అవునా కదా చెప్పండి. సో టు ప్రొవిజన్ టు పిఎన్ఎల్ అని వేసి కొత్తగా పిఎన్ఎల్ టు ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవాలి. నువ్వేమో డైరెక్ట్ గా నెట్ ఎంట్రీ చేస్తానంటున్నావు. అప్పుడు ఎవరికి అర్థమవుద్ది లాస్ట్ ఇయర్ ఏదో ఈ ఇయర్ ఏదో? అంతేనా కాదా చెప్పండి. అయినా ఫర్ ఎగ్జాంపుల్ లేదు వాడుకున్నారు అనుకుందాం, ఆ 65 lakhs వాడుకుంటే అప్పుడు ఎంట్రీ ప్రొవిజన్ టు క్యాష్ అని వేయాలా? అప్పుడు నువ్వు నెట్ ఆఫ్ ఎంట్రీ చేస్తావు అనుకో, అప్పుడు ఈ ప్రొవిజన్ సరిపోద్ది. ప్రొవిజన్ ఇది క్యాన్సిల్ అయిపోయింది, పాత ప్రొవిజన్. అప్పుడు ఎలా సరిపోద్ది? అంతేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? చూడడానికి చాలా పెద్ద సంబంధం ఉంది, కానీ కరెక్ట్ గా కూర్చొని లెక్క పెడితే అదేం పెద్ద వింతేం కాదు. క్లియర్? ఓకేనా కాదా చెప్పండి. సేమ్ క్వశ్చన్ అనుకుంటా చూడండి. సెవెంత్ ఉందా? సారీ సారీ, అది క్వశ్చన్. ఒక చూడండి. Lakshmi Mills is a profit-making entity and has reported a profit of 200 crores. According to profit sharing plan ప్రకారం మనం ఎంత పే చేస్తామని చెప్పాము? 5% as its portion of profits to its employees if they complete 1 year. ఎవరెవరైతే 1 year కంప్లీట్ చేశారో వాళ్ళకి మనం ఎంత ఇస్తామని చెప్పాం? ప్రాఫిట్స్ లో 5% ఇస్తామని చెప్పాం. అండర్ దిస్ ప్లాన్ ఎంటిటీస్ అండ్ అండర్ అన్ ఆబ్లిగేషన్, వాడు ఆబ్వియస్లీ స్పెసిఫైడ్ పీరియడ్ కంప్లీట్ చేసిన వెంటనే ఆబ్లిగేషన్ ఉంటుందా లేదా? అలా ఉన్నది 4.5% అని ఎక్స్పెక్ట్ చేశాను. డైరెక్ట్ గా యాడే చెప్తాడు, 5%. మొత్తం 200 కోట్లలో 4.5% ఇస్తే సరిపోతుంది. ఎందుకంట కొంతమంది ఎంప్లాయీస్ వీళ్ళు అదే కంప్లీట్ చేయకుండా కూడా ఉండొచ్చు కదా 1 year. సో నెట్ అమౌంట్ 4.5% అంటే 200 4.5% ఎంత చెప్పండి? 9 crores. మీరు ఏం చేయాలి చెప్పండి? ఒక ఎక్స్పెన్స్ ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసి లేదా చెప్పండి, ఎక్స్పెన్స్ టు ప్రొవిజన్ అయిపోయింది ఆన్సర్. 4.5% పే అవుట్ ఇచ్చారు కదా, ఏంటది? అట్లీస్ట్ 4.5%. అప్పుడు అసలు ఇలా చేయదు. 4.5% ఎట్రిషన్ రేట్ అంటే 200 crores లో అసలు మిగతా వాళ్ళు ఎంతమంది ఎన్ని రోజులు ఉన్నారు? నీ ఉద్దేశం ప్రకారం అందరూ 1 year కంప్లీట్ చేసుకోవాలని అనుకుందాం. అప్పుడు 200 కోట్లలో 4.5% వెళ్ళిపోయినట్టు. 200 crores లో 4.5% తీసే ఎంత మిగిలిందో అంత క్రియేట్ చేస్తాం. నీ ఉద్దేశం ఏంటన్నావు? సగం మంది 4.5% మెంబర్స్ వెళ్ళిపోయారు అనుకుందాం. 200 కోట్లు 200 మంది ఎంప్లాయీస్ అనుకో, మరి 4.5% తీసేయాలంటే అదే కదా నేను చేస్తాను. అంతేనా కాదా చెప్పండి, ఓకేనా కాదా? క్లియరా కాదా చెప్పండి. 8th వన్ చూద్దామా? మళ్ళీ కొత్త క్వశ్చన్ సార్ యాక్చువల్లీ. ఇవన్నీ ఎప్పుడు లేవు. ఆ మ్యాండేటరీ క్వశ్చన్ ఏం కాదు, కాకపోతే కలిపేసి ఇచ్చేస్తున్నాడు అనమాట. చిన్న క్వశ్చన్సే కానీ. ఒకసారి చూడండి 8th వన్ చూడండి. ఒకప్పుడు తిప్పి కొడితే మొత్తం 15-20 క్వశ్చన్లు ఉండేవి. ఆ 39 చేశాడు కదా, ఎక్స్ట్రా క్వశ్చన్లు ఇవి. ఏసర్ లిమిటెడ్ సేమ్ లాగా ఉంది. 350 ఎంప్లాయీస్ ఉన్నారు. స్టాఫ్ అట్రిషన్ రేట్ ఇచ్చాడు. ఆ, ఆగండి. ఏసర్ ప్రొవైడ్స్ ఫాలోయింగ్ యాన్యువల్ బోనస్ ఇస్తామంట డ్యూరింగ్ పాస్ట్ 10 years. ఏసర్ పెయిడ్ బోనస్ టు ఆల్ ద ఎంప్లాయీస్ హూ వర్ ఇన్ సర్వీస్ డ్యూరింగ్ ద ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్. ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇస్తాం. బోనస్ వాస్ పెయిడ్ ఇన్ జూన్ ఫాలోయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్. అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ జూన్ ఎండింగ్ లో ఇచ్చాం. ఓకేనా? అమౌంట్ ఆఫ్ బోనస్ ఎంత అంట? 2001 to 2 కి, అంటే 2002 లో కట్టామంట. మన ఎంప్లాయీకి ఎంత అంట? 1,25,000 అంట. ఏసర్ యూస్ టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ బోనస్ బేస్డ్ ఆన్ అఫీషియల్ ఇన్ఫ్లేషన్ రేట్. ఇది ముందు 2001 to 2 లో కట్టింది. అవునా కాదా చెప్పండి? 2001 to 2 లో కట్టిందిరా ఇది.
బోనస్ పెరుగుతూ ఉంటదంట బయట మార్కెట్ రేట్లు బట్టి. బయట మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? మరి నెక్స్ట్ ఇయర్ కి ఇది 1 to 2 కి, 2 to 3 కి నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పు? 1,25,000 ఇవ్వవు. మరి ఇన్ఫ్లేషన్ వల్ల రేట్లు పెరిగాయా? ఇంకొక 8.5% పెంచుతావు లేదా చెప్పండి? అంతేనా కాదా చెప్పండి రా. 135, 625 అయినా పర్ ఎంప్లాయీకి నువ్వు ఇచ్చేది? అవునా కదా చెప్పండి. నెక్స్ట్ ఏంటి? ఆల్దో దేర్ వాజ్ నో ఆబ్లిగేషన్. లీగల్ ఆబ్లిగేషన్ లేదు, కానీ నువ్వైతే అదే చేస్తావు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు మ్యాటర్ కాదు. మనం ఏం చేస్తున్నాం, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టే కదా మనం చేస్తున్నాం. ఎస్టిమేట్స్ కదా ఇవన్నీ. అవునా కదా చెప్పండి. మనం ఎంతమంది వెళ్ళిపోతామని అనుకున్నాం చెప్పండి? 6% మెంబర్స్ వెళ్ళిపోతాయి 350 ఎంప్లాయీస్ లో. ఎంతమంది మిగులుతారు చెప్పండి? 350 మైనస్ 6% ఎంత చెప్తారా? 329 ఎంప్లాయీస్. మనిషికి ఎంత? 135, 625 ఏనా? ఎంత? 446, 20, 625 అయినా కాదా చెప్పండి? ఎంట్రీ ఏంటి? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ప్రొవిజన్ ఫర్ ఫండ్స్. నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంట్రీ ఏంటి? ప్రొవిజన్ టు క్యాష్. అయిపోయింది ఆన్సర్. ఓకేనా కదా చెప్పండి. ఇక్కడ చెప్తున్నాడు లీగల్ గా ఆబ్లిగేషన్ లేదు, కానీ నీకు కన్స్ట్రక్టివ్ గా ఆబ్లిగేషన్ ఉంది. కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? మనం చెప్పాం, మన పాస్ట్ యాక్షన్స్ వల్ల, మనం చేసే చేష్టల వల్ల ఆబ్వియస్లీ అది ఆబ్లిగేషన్ లాగా మారిపోతుంది. ఓకేనా కదా చెప్పాలా? క్లియర్ కాదా చెప్పండి? ఓకే, 9th వన్ చూద్దామా? 9th వన్ ఏంటో చూడండి. ఏ కంపెనీ పేస్ ఈచ్ ఎంప్లాయీ ఏ లంసమ్ వన్ టైమ్ బెనిఫిట్ అపాన్ రిటైర్మెంట్. రిటైర్ అయిపోయేటప్పుడు లంసమ్ గా ఒకేసారి బెనిఫిట్ ఇస్తాం. దిస్ బెనిఫిట్ ఈస్ కంప్యూటెడ్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీస్ ఇయర్స్ ఇన్ సర్వీస్ ఇన్ ద కంపెనీ. ఎలా లెక్కెడతామంట? వాడు ఎన్ని సంవత్సరాలు పనిచేసాడో సర్వీస్ ఇయర్స్, ప్లస్ వాడు ఫైనల్ శాలరీ ఎంత ఉందో అది కూడా చూసుకొని దాన్ని బట్టి లెక్కెడతామంట. టు కవర్ ఇట్స్ లైబిలిటీస్ ఫ్రమ్ దిస్ రెమ్యూనరేషన్, ద కంపెనీ కాంట్రిబ్యూట్స్ 3% ఆఫ్ యాన్యువల్ గ్రాస్ సాలరీస్ టు ద ఫండ్. ప్రతి సంవత్సరం వాడి గ్రాస్ సాలరీలో 3% డబ్బులు తీసి సైడ్కి పెడతామంట. అదేరా పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు లాగా. ఓకేనా కదా చెప్పండి. ఇది డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్ అవుతుందా, డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ అవుతుందా? ఎందుకు? ఒకసారి చూడండి. దీని గురించి ముందు మనం థియరీ చదవాలి. కాంట్రిబ్యూషన్ ప్లాన్ కి, డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ కి. డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్ అంటే ఏంటో చూడండి ఫస్ట్. దీస్ ఆర్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. అంటే ఎంప్లాయ్మెంట్ అయిపోయింది, అదే పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు లాగానే కాదా చెప్పండి. Which entity pays fixed contribution into a fund on behalf of employee and will have no further obligation to pay any amount to the employee post employment in any case. అంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎంతేసి కట్టాలంట. వన్స్ అంతేసి కట్టాక వాడు రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రాగా కట్టాల్సిన అవసరం ఉందా? లేదంటే సేమ్ పిఎఫ్ లాగే ఉన్నదా లేదా చెప్పండి. పిఎఫ్ ప్రతి నెల కట్ చేసి నేను ఎంతో కొంత నా షైర్ వేస్తాను లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. తర్వాత నాకు ఏమైనా ఆబ్లిగేషన్ ఉంటుందా? ఆ డబ్బులు వస్తాయి ఒకేసారి అటు రిటైర్ అయిపోయేటప్పుడు తీసుకెళ్ళి అడిగి ఇచ్చేయడమే. అంతేనా కాదా? క్లియరా కాదా చెప్పండి. నెక్స్ట్ ఒకసారి చూడండి. డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ అంటే ఏంటో చూడండి. దీస్ ఆర్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అండర్ విచ్ ఎంటిటీ హాస్ ఆబ్లిగేషన్ టు పే అగ్రీడ్ బెనిఫిట్స్ డైరెక్ట్లీ టు ద ఎంప్లాయీస్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎనీ కేస్. అంటే దాచుకోవడం లాంటివి ఉండవంట. ఓకేనా? డైరెక్ట్ గా అగ్రిమెంట్ ప్రకారం వాడు వెళ్ళిపోయేటప్పుడు ఇవ్వాలంట. గ్రాట్యుటీ లాగా. గ్రాట్యుటీకి ఏమైనా సైడ్ ఇచ్చేస్తామా? మీరు ఎక్కడైనా శాలరీ స్లిప్ లో వాడి జీతం ఇచ్చేటప్పుడు పిఎఫ్ కట్ చేసేయడం చూసారు, కానీ గ్రాట్యుటీ కట్ చేయడం చూసుంటారు. గ్రాట్యుటీ అంటే అవుట్ ఆఫ్ కృతజ్ఞతా భావంతో మనం ఎంతో కొంత అమౌంట్ ఇస్తాం. అవునా కాదా చెప్పండి. క్లియరా కాదా? అంతేగాని ఎంతో కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయడం లాంటివి ఏమి ఉండవు. అంతేనా? యాక్చువల్ గా అయితే ఇది. కానీ ఇక్కడ చూడండి, although the company pays contributions to the fund to cover its liabilities, amount of remuneration is determined in advance and the company will have to carry the risk in case the fund's assets are not sufficient to cover the remuneration in full. అదేమంటారు చూడండి. ఇక్కడ ఎంప్లాయీస్ కి మనం మామూలుగా అయితే మనం ఎప్పుడు పీరియాడికల్ గా కాంట్రిబ్యూట్ చేస్తే మనం ఏమనుకున్నాము? డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్ అనుకున్నామా, డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ అనుకున్నామా? పీరియాడికల్ గా కాంట్రిబ్యూట్ చేస్తే మనం డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్ అనే కదా అనుకున్నాము. అవునా కదా చెప్పండి. మనం ఎక్స్ట్రాగా ఏ రిస్క్ ఉండదురా అని చెప్పుకున్నామా లేదా? కాకపోతే ఇక్కడ చూడండి, కంపెనీ పేస్ ఈచ్ ఎంప్లాయీ లంసమ్ వన్ టైమ్ బెనిఫిట్ అపాన్ రిటైర్మెంట్. ఒకేసారి ఇస్తాము. ఓకే, దిస్ బెనిఫిట్ ఈస్ కంప్యూటెడ్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీస్ ఇయర్స్ ఇన్ సర్వీస్ ఇన్ ద కంపెనీ అండ్ ఫైనల్ శాలరీ ప్రియర్ టు ద రిటైర్మెంట్. ముందుగానే లెక్క పెడతామంట. ఫైనల్ శాలరీ ప్రియర్ టు ద ఇయర్ ఆఫ్ రిటైర్మెంట్ ఎంత ఉంటుందో ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి దాన్ని బట్టి లెక్కెడతామంట. మీరు నాకు చెప్పండి, ఆ రెమ్యునరేషన్ ఎగ్జాక్ట్ గా అలాగే ఉండాలని రూల్ ఉందా? అంతేనా కదా చెప్పండి. అప్పుడు మారొచ్చా లేదా చెప్పండి. మారొచ్చు, కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా లైబిలిటీ రావచ్చా లేదా? అప్పుడు రావచ్చు. కాబట్టి ఇది డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్ అని ఎప్పుడు అనొచ్చు? మళ్ళీ ఒక్క రూపాయి కూడా నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు.
పిఎఫ్ ఈఎస్ఐ విషయంలో ముందు మనం ఈ మంత్ ఎంతైతే పిఎఫ్ కాంట్రిబ్యూట్ చేస్తామో వాడి తరఫున ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారో అదే అమౌంట్ ఇంకా మళ్ళీ ఎక్స్ట్రాగా నువ్వేవి పాకెట్ నుంచి తీయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ ఆడికి ఏం చెప్పాం మేము? వన్ టైం అఫ్ కోర్స్ మీరు గ్రాట్యుటీలో కూడా ముందుగానే ప్రొవిజన్ పెట్టుకుంటారు. పెట్టుకోవాలి కదా! మరి ఒకేసారి ఖర్చు బుక్ చేస్తారా ఏంటి? ప్రొవిజన్ పెట్టుకోవాలి. ప్రొవిజన్ పెట్టు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఓకే. వాడు ముందుగానే ఎంతో కొంత ఇక్కడ ఒక ఫండ్ అని ఒకటి క్రియేట్ చేసి దానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. కానీ వాడు ముందుగానే అప్పుడు ఎంత శాలరీ ఉండబోతుందో అని ఒక ఎక్స్పెక్టేషన్ చేసుకొని దాన్ని బట్టి ఎంత అమౌంట్ లెక్కెట్టుకున్నాడు. ఎగ్జాక్ట్ గా అదే ఉండాలని రూల్ ఉందా? రెమ్యునరేషన్ అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చా లేదా చెప్పండి. దానివల్ల లైబిలిటీ ఏదైనా మారచ్చా లేదా చెప్పండి. మారొచ్చు. కాబట్టి ఇది డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్ అవ్వదు, డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ అవుతుంది. డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ అంటే అది కూడా వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేది. రెండు వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేవారా? ఒకటి వెళ్ళిపోయేటప్పుడు ఫిక్స్డ్ గా ఎంత ఇస్తాం పక్కా తెలుసురా, మనం ఏం మార్చాల్సిన అవసరం లేదురా, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదురా, దాన్ని డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్ అంటాం. దానికంతా ఎంత కొంత కాంట్రిబ్యూట్ చేస్తాం అదే డబ్బులు, ఇంకా మళ్ళీ రూపాయి ఎక్స్ట్రా పెట్టినా తక్కువ పెట్టిన. డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ అలా కాదు. ముందుగానే ప్రొవిజన్ పెట్టుకుంటాం కానీ అది సరిపోవచ్చు సరిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, లాస్ట్ లో మారచ్చు కూడా. అది డిఫైన్డ్ బెనిఫిట్. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా కాదా చెప్పండి. ఓకే. మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ చూడండి. మళ్ళీ ఈసారి చూడండి. ఈసారి క్వశ్చన్ ఏమవుతుంది మీరే చెప్పండి. ఇన్ అకార్డెన్స్ విత్ అప్లికబుల్ లెజిస్లేషన్ ప్రకారం కంపెనీ 12% ఇస్తుందంట, ఎంప్లాయీస్ 12% ఇస్తున్నారంట. అంటే ప్రావిడెంట్ అండ్ పెన్షన్ ఫండ్ అసలు డైరెక్ట్ గా చెప్పచ్చు మనం. ప్రావిడెంట్ ఫండ్లు పెన్షన్ ఫండ్లు ఏమవుతాయి చెప్పండి. డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్ అవుతుంది. Upon retirement, employees will get the accumulated balance that is calculated based on employees' years of service and his average salary for the past 15 years before retirement. The pension will be paid out of state fund assets and the company has no further obligation. కంపెనీకి ఏం సంబంధం లేదంట. ఎక్సెప్ట్ మే కాంట్రిబ్యూషన్ ఇవ్వడం వరకే కంపెనీ బాధ్యత. కంపెనీ ఇంకేం చేయాల్సిన అవసరం లేదంట. మరి ఆబ్వియస్లీ ఇది ఏమవుతుంది చెప్పండి. ఏ ఆబ్లిగేషన్ లేదు అంటే మీకు ఏం చెప్పాను నేను ఇప్పుడే, డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్ అవుతుంది. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా? అర్థమైందా? మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ కూడా లెక్క పెట్టేటప్పుడు యావరేజ్ 15 ఇయర్స్ రిటైర్మెంట్ ముందు 15 ఇయర్స్ శాలరీ ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసి ఇప్పటి నుంచే లెక్క పెడుతున్నాం కదా, మరి ఆ ఫిగర్ కూడా మారచ్చు కదా. అవును కదా చెప్పండి. మారచ్చా లేదా చెప్పండి. మారినా కూడా కంపెనీకి ఏం సంబంధం లేదని ముందుగానే మాట్లాడమా లేదా చెప్పండి. అవన్నీ ఎవరు చూసుకుంటారంట? స్టేట్ ఫండ్ అసెట్స్ నుంచి కట్టుకుంటది గవర్నమెంట్, మనకేం సంబంధం లేదు. కాంట్రిబ్యూషన్ ప్లాన్ మారదు, అందుకే ఇప్పుడు మారదు. కాంట్రిబ్యూషన్ ప్లాన్ అంటే మీకు ఏం చెప్పాను, ఎక్స్ట్రాగా మీకు ఆబ్లిగేషన్ ఉండదని చెప్పాను కంపెనీకి, మీకు ఏం లేదు కాబట్టి కాంట్రిబ్యూషన్ ప్లాన్. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా కాదా? ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ మనం చూద్దామా. నెక్స్ట్ ఏంటో చూడండి. అయిపోయిందిరా ఇంకా 9 క్వశ్చన్స్. సరే. ఏసర్ లిమిటెడ్ ప్రొవైడ్స్ లంసమ్ రెమ్యునరేషన్ అపాన్ రిటైర్మెంట్ టు ఇట్స్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కి ఒకేసారి రెమ్యునరేషన్ వస్తుంది. Remuneration is paid out of the fund to which Acer Limited contributes 12% of annual gross salaries. Gross salaries లో 12% అమౌంట్ తీసుకెళ్లి మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. కాంట్రిబ్యూషన్స్ ఆర్ మేడ్ twice a year, అంటే 2 టైమ్స్ చేస్తాం ఇయర్ కి. ఓకేనా? నవంబర్ లో ఒకసారి, ఈ ఇయర్ సంబంధించింది ఈ ఇయర్ నవంబర్ లో ఒకసారి, ఈ ఇయర్ సంబంధించింది నెక్స్ట్ ఇయర్ జూన్ లో ఒకసారి కాంట్రిబ్యూట్ చేస్తాం. ఈ ఇయర్ డబ్బులు ఈ ఇయర్ నవంబర్ లో ఒకసారి, నెక్స్ట్ ఇయర్ జూన్ లో ఒకసారి కాంట్రిబ్యూట్ చేస్తాం. టోటల్ యాన్యువల్ గ్రాస్ సాలరీస్ ఎంత, గ్రాస్ సాలరీస్ ఎంత ఉన్నాయంటే 50 కోట్లు ఉన్నాయంట. 50 కోట్లు అంటే యాన్యువల్ గ్రాస్ సాలరీస్ మీద మనం ఎంత అనుకున్నాం? 12% అనా? అంటే ఎంత చెప్తారా? 6 crores కాంట్రిబ్యూట్ చేయాలి. అంతేనా కదా చెప్పండి. మనం నవంబర్ లో 2.8 ఇచ్చామంట. ఆబ్వియస్లీ మిగతా 3.2 ఎప్పుడు ఇవ్వాలి చెప్పండి. జూన్ లో ఇవ్వాలా లేదా? ఎంట్రీ ఏంటి? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 6 crores ఇస్తాను. టు క్యాష్ ఎంత? 2.8. టు కాంట్రిబ్యూషన్ పేయబుల్ ఎంత? ఇది ఎప్పుడు ఇస్తాం? జూన్ లో ఇచ్చేటప్పుడు ఎంట్రీ ఏంటి? మళ్ళీ కాంట్రిబ్యూషన్ పేయబుల్ డెబిట్ అవుద్ది టు క్యాష్. అంతేనా? అదేనా అడిగాడు, ఇంకేమైనా అడిగాడు. రెమ్యునరేషన్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సర్వీస్ అండ్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇన్ ద ఫండ్ అట్ ద రిటైర్మెంట్ డేట్. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు? ట్రాన్సాక్షన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎలా చూపించాలి అని అడుగుతున్నాడు. ఎలా చూపిస్తావు? 2.8 ఏమో ఆల్రెడీ రికాగ్నైజ్ చేస్తావు, 3.2 లైబిలిటీ కింద చూపిస్తావు. అయిపోయింది, క్లోజ్. ఓకేనా కాదా? అకౌంటింగ్ ట్రీట్మెంట్ అడిగాడు, చేస్తావు. అర్థమైందా లేదా చెప్పండి నాకు. క్లియరా కాదు? ఓకేనా? నెక్స్ట్. అరే ఇవి కష్టం కాదు, అలా అని అసలు చూసుకోకుండా వెళ్తే మాత్రం అసలు రాయలేదు. మినిమం రాయలేదు, అస్సలు సమస్య లేదు. మా అటెంప్ట్ అప్పుడు అందరు చేసింది అదే. 1 word ఆన్సర్స్ తెలుసా? నేను లిటరల్ గా చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో ఈ ఇండియన్స్ 19 1 word ఆన్సర్స్ వెనకాల చూపిస్తాను.
నాకు అప్పుడు తెలియదు కాబట్టి నేను సెల్ఫ్ కాబట్టి అప్పుడు నేను చూసుకొని వెళ్ళాను. ఎవరికి తెలుసు ఇందులో వస్తాయి, అట్లీస్ట్ ఉన్నమైనా చూసుకుని వెళ్దాం, మనకు అంత కాన్సెప్ట్ వచ్చారో అదో తెలియదు కదా. అవి డైరెక్ట్ గా ఇచ్చాడు అలా. ఆ వన్ లైనర్స్ ఉన్నాయి కదా, అవి ఒక 3-4 క్వశ్చన్స్ కలిపి ఇచ్చాడు ఒకే క్వశ్చన్. అంతే ఇవే. ఇంకో కొంచెం ఒక డిఫైన్డ్ అదే బెనిఫిట్ ప్లాన్ లో ఒక క్వశ్చన్ తిరుగుతుంది, అది కొంచెం పెద్ద క్వశ్చన్, అదొకటి చేస్తాను. నెక్స్ట్ చూడండి, 12th వన్ రేపు చేద్దాం, థియరీ క్వశ్చన్ ఇప్పుడు అంత స్కోప్ లేదు. 13th వన్ చూడండి, చిన్నదే కదా. 13th వన్ చూడండి. ఆ, ఏది నవంబర్ లో కాదు, జూలై 21 లో క్వశ్చన్ ఉంటుంది చూడు. ఒకసారి చూడండి, ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకసారి జాగ్రత్త చూడండి. మనం ముందుగానే ఏం చేసాము, ఇప్పుడు జనరల్ గా డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్స్ అని చెప్పాం కదా. డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్స్ అంటే ఏంటి? డిఫైన్డ్ అంటే నేను ముందుగానే పక్కాగా పద్ధతిగా తెలుసు మనకి, కొన్ని రోజుల తర్వాత ఎంతో కొంత బెనిఫిట్స్ పే చేయాలి, ఎంప్లాయీ బెనిఫిట్స్ పే చేయాలి. దానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటామా లేదా చెప్పండి. ప్రతి ఇయర్ ముందు మనం ఆలోచిస్తాం, ఈ రోజు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, మొత్తం కలిపి ఇంత కావాలి, ఇంత కావాలంటే సంవత్సరానికి మనం ఎంత సేవ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి కొంచెం కొంచెం కింద ప్రతి ఇయర్ ఎక్స్పెన్స్ బుక్ చేసుకుంటాం, ప్రతి ఇయర్ అసెట్ లో సేవ్ చేసుకుంటాం. ప్రతి ఇయర్ జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు అదే సమ్స్, మెయిన్ సమ్స్ అవే, మనం చేయబోయే సమ్స్ మెయిన్ సమ్స్ అవే. లైబిలిటీ లైబిలిటీ ఈక్వల్ గా అసెట్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకు? మనం వెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తాం. ఓకేనా? మనం వెళ్ళి డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తాం, ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తామా, అది ఒక అసెట్ అవుతుందా? ఆబ్వియస్లీ వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మనం లైబిలిటీ కింద అలాగ అక్యుములేట్ అవుతుంది. అయ్యేటప్పుడు అలా అయ్యాక డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్స్ కి ఈ రోజు ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉందంట? 3,500. అంటే ఫ్యూచర్ లో నువ్వు కట్టాల్సిన తాలూకా బెనిఫిట్, నువ్వు కట్టాల్సిన ఆబ్లిగేషన్స్ అన్ని కలిపి ప్రెసెంట్ వాల్యూ ఈ రోజుకి అప్ ఎంత ఉందంట? 3,500 లక్షలు ఉంది, అంటే 35 కోట్లు. ప్లాన్ అసెట్స్ లో ఎంత కొంత డబ్బులు పెట్టావా, దాని తర్వాత ఫెయిర్ వాల్యూ ఎంత ఉందంట? 3,332 ఉంది. ఓకేనా? ఆడే ఇచ్చాడు. యాక్చువల్లీ ఇదే చెయ్యాలి మనం, అదంతా నెక్స్ట్ చేస్తాం. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఆ క్వశ్చన్ చేశాక యాక్చువల్లీ ఇది చేసిన బాగుంది, ఎందుకంటే ఈ క్వశ్చన్ లో డైరెక్ట్ గా ఇచ్చాడు, మనం ఏం చేయడానికి లేదు. ఇందులో బ్యాలెన్స్ షీట్ లో ఎలా ప్రజెంట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఇది సేమ్ ఎలా తెలుసా? ఇప్పుడు చూడండి, అసెట్ నుంచి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ మైనస్ చేసి ఒకే సెట్ చూపిస్తామా? డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఒకే సెట్ చూపిస్తామా? సేమ్ అలాగే. ప్రెసెంట్ వాల్యూ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్స్ ఎంత ఉన్నాయి? 3,500 దాని తాలూకు అసెట్స్ ఎంత ఉన్నాయి? 3,332 అయినా. డైరెక్ట్ గా డెఫిసిట్ అమౌంట్ ఉందా? ఎంత ఉంది? 168 ఉందా? డైరెక్ట్ దీన్ని నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ లైబిలిటీ అని చూపించుకోవచ్చు. నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ లైబిలిటీ. డిఫైన్డ్ బెనిఫిట్ లైబిలిటీ అంటే కొన్ని రోజుల తర్వాత పే చేయబోయే తాలూకు లైబిలిటీ. నెట్ అంటే ఏంటి? అసెట్స్ తో సెట్ ఆఫ్ చేసాక వచ్చేదాన్ని నెట్ అంట. దీన్ని తీసుకెళ్ళి ఇది కరెంట్ లైబిలిటీ, నాన్ కరెంట్ లైబిలిటీ? ఆబ్వియస్లీ ఎప్పుడో ఫ్యూచర్ లో కట్టబోయేది కదా, నాన్ కరెంట్ లైబిలిటీలో చూపిస్తుంది. అర్థమైందా లేదా? అది ప్రొవిజనే కదా, ప్రొవిజన్స్ లో చూపిస్తామని చెప్తున్నాడు. అర్థమైందా లేదా చెప్పండి. ఇలా యాక్చువల్ గా అర్థమైందా లేదంటే ఈ ప్లాన్ అసెట్స్ అంటే ఏంటి సార్, దాని తాలూకా అకౌంటింగ్ ఎలా ఉంటుంది అవన్నీ చెప్పుకుంటే బాగుండేది. ఇంకా చెప్పలేదు మనం, ఇంకా దాని సమస్య చేస్తాం. అవే పెద్ద సమస్య ఈ చాప్టర్, అదే పెద్ద సమస్య. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? నాకు తెలిసి అలా వచ్చేస్తున్నామేమో దానికి, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదిగో ఇక్కడతో ఈ సమ్ అది 15 సమ్ వచ్చేస్తాం. ఓకేనా? కావాలంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి ఒకసారి చేశాక మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఓకేనా? ఒకసారి జాగ్రత్త చూడండి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ సేమ్ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రజెంట్ చేయాలి అని అడుగుతున్నాడు. ఇన్ఫర్మేషన్ ఎలా ప్రజెంట్ చేయాలని అడుగుతున్నాడు. సేమ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్ బెనిఫిట్ ఎంత ఇచ్చాడంట? 2,750 ఇచ్చాడు. ఈసారి ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 2,975. ఓకేనా కదా? సో సర్ప్లస్ వచ్చిందా లేదా? దీన్ని ఏమంటాం ఈసారి? ఇందాక నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్స్ అని అన్నాం. ఇప్పుడు నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్స్ అయినా కాదా చెప్పండి? ఎంత? ఓకేనా కాదా చెప్పండి. కానీ అసెట్ సీలింగ్ లిమిట్ పెట్టుకున్నామంట 175. అసెట్ సీలింగ్ లిమిట్ అంటే ఇంతకు మించి అసెట్ చూపించకూడదని, ఇంతకు మించి అసెట్స్ లో చూపించకూడదని. ఆబ్వియస్లీ సీలింగ్ లిమిట్ ఇండియాస్ 19 ఎంత కొంత చెప్తుంది, దాని ప్రకారం 175 ఉందనుకోండి. ఇప్పుడేమో 225 వచ్చింది. మీరు ఏం చేస్తారు అప్పుడు? ఆబ్వియస్లీ లీస్ట్ ఆఫ్ ద అబవ్ అయినా ఎంత వచ్చింది? 175 చూపిస్తుంది. ఓకేనా కదా? దీనికి కూడా మనం కింద క్వశ్చన్ చేశాక మళ్ళీ ఇక్కడ క్లియర్ కదా చెప్పండి. జస్ట్ ప్రెసెంటేషన్ అడుగుతున్నాడు, క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూస్తారు. ఈ 15th క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా. 15 అన్ని చిన్న క్వశ్చన్స్, ఈజీగా అయిపోతుంది. ఓకే, 15th వన్ చూద్దాం ఒకసారి. 15th వన్ చూడండి, ఇదే పెద్ద క్వశ్చన్. ఇది ఒకటి చూస్తాం అనుకోండి, కరెక్ట్ చూస్తాం అనుకోండి, ఈజీగా. క్లియర్. ఏజే లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ ఆఫ్ కెమికల్స్ హ్యావింగ్ ఎ నెట్వర్త్ ఆఫ్ 150 కోట్లు. దాని బిజినెస్ నెట్వర్త్ మనకి ఎందుకు?
ద కంపెనీస్ ప్రాఫిటబిలిటీ ఇస్ గుడ్ అండ్ హెన్స్ ద కంపెనీ హాస్ ఇంట్రడ్యూస్ వేరియస్ బెనిఫిట్స్ ఇస్తాం అంటే ఎంప్లాయీస్ కి టు ఎన్షూర్ దట్ దే స్టే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఇక్కడే ఉండాలని చెప్పి రకరకాల బెనిఫిట్స్ ఇస్తున్నాం. కంపెనీ ఇనిషియల్లీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెచ్ఆర్ ఫంక్షన్ బట్ ఓవర్ ద లాస్ట్ 2 years మేనేజ్మెంట్ ఒక ఫంక్షన్ పెట్టుకుని నా హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అన్ని తీసుకుంటా అన్ని టేక్ కేర్ చేస్తున్నట్టు. ఓకేనా? ఎంప్లాయీస్ కి అదే బెనిఫిషియల్ గా ఉండాలి, ఎంప్లాయీస్ కి బెనిఫిషియల్ గా ఉండాలి, కంపెనీకి బెనిఫిషియల్ గా ఉండడానికి ఏం చేయాలో చేస్తా అంటే ఇదంతా సొల్లే, సింపుల్ చెప్పండి, దేని పనికి రాదు. ఓకేనా? వన్ ఆఫ్ ద ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్లాన్ లో భాగంగా ఇన్వాల్వ్స్ లంసమ్ పేమెంట్ టు ద ఎంప్లాయీ ఆన్ టెర్మినేషన్ ఆఫ్ సర్వీస్. వాడు ఉద్యోగం వదిలి వెళ్ళిపోయేటప్పుడు లంసమ్ గా ఒక అమౌంట్ ఇస్తామంట విచ్ విల్ బి ఈక్వల్ టు 1% ఆఫ్ ఫైనల్ శాలరీ. ఫైనల్ శాలరీ ఆడు వెళ్ళిపోయే ముందు ఆడికి ఎంత శాలరీ ఉంటుంది కదా, ఆ శాలరీ ఫర్ ఈచ్ ఇయర్ ఆఫ్ సర్వీస్. అంటే ఫైనల్ శాలరీ ఉంటుందా, ఎన్ని ఇయర్స్ పనిచేసాడో లెక్కెడతాం, ఇంటూ అన్ని ఇయర్స్ చేసి దాని మీద ఎంత ఇస్తామంట, 1% ఇస్తాం. కన్సిడర్ ద శాలరీ ఇన్ ఇయర్ 1 ఎంత అంట, 10,000 అని ఆడే అజ్యూమ్ చేసుకోమంటాడు. అది ఎలా పెరుగుతుందంట, 7% లెక్క కాంపౌండ్ అవుతూ అవుతూ ఉంటుందంట. ఆడే చెప్పాడు అది. ఓకేనా కదా చెప్పండి, మీరు నాకు చెప్పండి. 10,000 ఇచ్చాడు, అవునా? అది కాంపౌండ్ చేస్తూ చేస్తే ఎన్ని ఇయర్స్ అని చెప్పాడు ఇది బెనిఫిట్ ప్లాన్. ఇదిగో ఇక్కడ చెప్పాడు, ఫర్ అన్ ఎంప్లాయీ హూ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు లీవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 years. 5 years లో వెళ్ళిపోయే ఎంప్లాయీ గురించి ఆలోచించమంటాడు క్వశ్చన్ అంతా. 5 years లో వెళ్ళిపోయే ఎంప్లాయీకి ఇయర్ 1 లో ఎంత ఇచ్చారు మీరు, 10,000 ఇచ్చారు. ఇయర్ 2 పెరుగుతుందో లేదో చెప్పండి, +7%, +7%, +7%, +7%. ఎంత చెప్తారా, 13,108 రూపీస్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి, అంతేనా కాదా చెప్పండి. 13,108 రూపీస్ ఆడికి చివరిలో ఇచ్చే శాలరీ. ఆ శాలరీలో మనం ఏం చెప్పాం, మనం వాడికి 1% అని చెప్పామా లేదా చెప్పండి. 13,108 ఇంటూ 1% ఎంత, ఎంత 131 ఏనా? అలా 131 ప్రతి ఇయర్ కని చెప్పాం. ఎన్ని ఇయర్స్ పనిచేస్తే అన్ని ఇయర్స్ కని చెప్పామా లేదా చెప్పండి, గుర్తుందా? ఈచ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ కి మీకు 131 రూపీస్ వస్తుంది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి, అంతేనా కాదా? మీరు నాకు చెప్పండి. ఆ 5th ఇయర్ లో పే చేయబోయే 131 కి, 5th ఇయర్ 131 కి ప్రతి ఇయర్ కి 131 బెనిఫిట్ ఇస్తున్నాం మనం, అవునా కాదా చెప్పండి. 5th ఇయర్ 131 కి ప్రజెంట్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ లెక్కెడుతున్నాడు. ఒకసారి జాగ్రత్త చెప్పండి. ఓకే, ఏం లేదు అంటే ఒక్కొక్క దానికి లెక్కెడుతున్నాడు ఇటు, ఒక్కొక్క దానికి లెక్క చెప్పేస్తారు. అంటే ఏం లేదురా, ఒకసారి చూడరా. 5th ఇయర్ లో పే చేయబోయే 130, ఇది కూడా ఇదిరా. 5th ఇయర్ లో పే చేయబోయే 131, ఫస్ట్ కరెంట్ ఇయర్ 131 రికాగ్నైజ్ చేస్తాం లేదా చెప్పండి. ఫస్ట్ 131 ఈ ఇయర్ రికాగ్నైజ్ చేస్తాం, అంతేనా కదా చెప్పండి. అఫ్ కోర్స్ ఆ 131 లో ప్రెసెంట్ వాల్యూ లెక్కెడతాం, ఆగండి. ఈ 131 లేకపోతే ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టేయండి. 131 ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో పే చేయాల్సిన అమౌంట్ అయినా కదా చెప్పండి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి సంబంధించిన అమౌంట్ ఎంత, 131. ప్రతి ఇయర్ ఎండింగ్ కి 131 అమౌంట్ అని చెప్పామా లేదా చెప్పండి. 131 కి ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టండి. ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టడానికి ఇది డిస్కౌంట్ రేట్ 10% వాడమన్నారు. ఎంత చెప్తారు 131 10%? 131 డివైడ్ బై 1.1, 89 వచ్చిందా లేదా చెప్పండి, అంతేనా కదా చెప్పండి. 89 నేను ఇప్పుడు రికాగ్నైజ్ చేస్తే ఈ రోజు ఖర్చు కింద, అది 1 ఇయర్ లో అన్వైండింగ్ జరిగి అది కాస్త ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ తో కలిపి 131 అవుద్దా లేదా చెప్పండి. మీకు నేను అడుగుతుంది అర్థం చేసుకోండి. ఈ రోజు నన్ను 89 ఎక్స్పెన్స్ కింద రికాగ్నైజ్ చేసాం అనుకో, ఎంట్రీ ఏమేస్తాం, ఎక్స్పెన్స్ టు ప్రొవిజన్ అని వేస్తాం. ఆబ్వియస్లీ దీని మీద ఇంట్రెస్ట్ వేయాలి లేదా చెప్పండి. నెక్స్ట్ ఇయర్ దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి ఇంట్రెస్ట్ టు ప్రొవిజన్ ఎంత పడుతుంది, 10% ఇంట్రెస్ట్ టు ప్రొవిజన్ 8.9 అయినా, అంతేనా కాదా చెప్పండి. మీరు ఏం చేశారు ఫస్ట్ ఇయర్ కేనా, మరి 89 + 8.9 రావట్లేదు కదా 131. అంతే కదా, 5th ఇయర్ కదా 131, అంతేనా కదా చెప్పండి. మీరు ఏది లెక్కెట్టారు, 1 డివైడ్ బై 5 టైమ్స్ కొట్టే కదా చేసాము, అంతేనా కదా. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అది ఏమవుతుందో చెప్పండి, 89 కాస్త ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి 98 అవుద్దా లేదా చెప్పండి, అంతేనా కదా చెప్పండి, అంతేనా కదా. అది నెక్స్ట్ ఇయర్ కి 108 అవుద్ది, నెక్స్ట్ ఇయర్ కి 119 అవుద్ది, నెక్స్ట్ ఇయర్ కి 131 అవుద్ది, అంతేనా కాదా చెప్పండి. క్లియరా కాదా, ఏది ఎందుకు అవసరం చెప్తున్నా, ఇది ఓకేనా కదా చెప్పండి. ఒక జాగ్రత్త చూడండి. మామూలుగా ఫస్ట్ ఏమడిగాడు, బెనిఫిట్స్ అట్రిబ్యూటబుల్ ఇయర్ ఆన్ ఇయర్ ఎంత అని అడిగాడు. బెనిఫిట్స్ ఎంత అంటే ఫస్ట్ ఇయర్ లో 131, సెకండ్ ఇయర్ లో పాత 131 తో పాటు కొత్తగా ఒక 131, మొత్తం కలిపి ఎంత 262. థర్డ్ ఇయర్ లో ఈ 262 తో పాటు మళ్ళీ ఫ్రెష్ గా 131, మొత్తం కలిపి ఎంత 390. థర్డ్ ఇయర్ లో సేమ్ అలాగా, ఫోర్త్ ఇయర్ లో మొత్తం కలిపి 650. అంతేనా కదా చెప్పండి. ఇదేంటిది ఒక చెప్తా చెప్పు, ఇదేంటిది బెనిఫిట్స్ అట్రిబ్యూటబుల్ టు ద ఇయర్ ఆన్ ఇయర్ బెనిఫిట్స్ అట్రిబ్యూటబుల్ ఎంత అంటే దాన్ని లెక్కెట్టాం, అంతేనా కదా. ఒకసారి ఆగండి,
ఆబ్లిగేషన్ ఎంత అంటే ఈ బెనిఫిట్ కి సంబంధించిన ఆబ్లిగేషన్ క్రియేట్ చేయాలి లేదా చెప్పండి, మీకు ఏం చెప్పండి, ప్రెసెంట్ వాల్యూ క్రియేట్ చేయాలని చెప్పాను. మీరు ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నాను, ఈ 131 ఉంది కదా, ఏదైతే ఈ 131 ఉందో, ఈ 131 ఎప్పుడు పే చేస్తారు, ఇదే ఈ లేకపోతే అలా దానికన్నా ఇంకా ఈజీ చెప్పనా, పాత ఇయర్ లో పే చేయబోయే 131 కి ప్రొవిజన్ ఎంత చెప్పండి, 89 అయినా కదా చెప్పండి. కంప్యూటేషన్ ఆఫ్ ఆబ్లిగేషన్ ఫర్ అన్ ఎంప్లాయీ హూ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు లీవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 5 లో వెళ్ళిపోతున్నాడు ఆ ఎంప్లాయీ, వాడికి సంబంధించిన 131 ప్రతి ఇయర్ ఎక్కువ అవుతుందా లేదా చెప్పండి. ఈ 131 ఎప్పుడు పే చేస్తామంటే మీరు ఏం చేస్తారు, 5 ఇయర్స్ తర్వాతైనా కదా చెప్పండి. ఈ ఇయర్ లో ఎంత రికాగ్నైజ్ చేయాలంటే దాని తర్వాత ప్రెసెంట్ వాల్యూ కదా రికాగ్నైజ్ చేయాలి. ఆ 89 కదా ప్రతి ఇయర్ కి పెరిగి 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 అది 131 అవుతుంది. అంతేనా కదా చెప్పండి. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను 89 వేసాను, అవునా. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ ఆబ్లిగేషన్ ఎంత ఉంది, 89 ఉంది. ఇదే కదా క్లోజింగ్ ఆబ్లిగేషన్. కరెంట్ క్లోజింగ్ ఆబ్లిగేషన్ 89 ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ 89 వెళ్ళి దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుద్దా లేదా చెప్పండి. ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుద్ది, 9 రూపీస్. అక్కడ చెప్పారు కదా 8.9 అని, 9 రూపీస్ అన్నా. ఆగండి, ఆ 89 ప్లస్ 9 కాదు 98. ఈ 98 ఏంటో నేను చెప్తాను. ఈ 89 9 ఈ రెండు ఆబ్లిగేషన్ అయ్యాయి లేదా చెప్పండి, అవునా కదా చెప్పండి. నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ 131 ఫ్రెష్ గా స్టార్ట్ అయింది. మీరు, నేను మీకు ఏమంటున్నానంటే ఒకసారి చార్ట్ నేనేమంటున్నాను, 131 ఉంది కదా, ఫస్ట్ ఇయర్ లో ఈ 131 ఎప్పుడు పే చేస్తాము, 5th ఇయర్ తర్వాత పే చేస్తాం. సో దాని తర్వాత ప్రెసెంట్ వాల్యూ ఎంత లెక్కెట్టాము, ఎంత లెక్కెట్టాము, 89. ఇది కాస్త నెక్స్ట్ ఇయర్ కి ఏమవుతుంది, 9, అదే 89 అలాగే ఉండి ఓపెనింగ్ కి వెళ్ళి దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది, ఎంత, 9. దాంతో పాటు ఫ్రెష్ గా ఆ ఇయర్ 131 వచ్చిందా, ఆ 131 మళ్ళీ ఎప్పుడు, ఇది 4 ఇయర్స్ తర్వాత పే చేయబోయేది. 4 ఇయర్స్ తర్వాత పే చేయబోయే దానికి మనం ప్రెసెంట్ వాల్యూ ఎంత లెక్కటండి, 98 వస్తుంది ఎగ్జాక్ట్. 1/1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్ ఎంత, ఎంత వచ్చి ఇంటూ 1 ఎంత, 98 ఏనా. అంటే మొత్తం క్లోజింగ్ ఆబ్లిగేషన్ ఎంత తెలుసా, ఇప్పటి వరకు ఆడు కష్టపడిన దానికి ఇక్కడ 89 ప్లస్ 9 ఇవ్వాలి అంటే 98, ఇక్కడ ఒక 98 ఇవ్వాలి, మొత్తం కలిపి ఎంత ఇవ్వాలి ఆడికి ఇప్పటికే, 196 ఇవ్వాలి. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ ఓపెనింగ్ ఎంత వెళ్తుంది, 196 వెళ్తుందా లేదా చెప్పండి, అంతేనా. ఈ 196 కి ఆగండి, మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో 131 స్టార్ట్ అవుద్దా లేదా చెప్పండి, అంతేనా కదా చెప్పండి రా. ఫ్రెష్ గా మళ్ళీ 131 స్టార్ట్ అయితే, ఇది కాస్త ఆగండి, ఈ 196 కాస్త ఇక్కడికి వెళ్ళింది కదా, ఆగండి ముందు ఇది ఇక్కడ రాసేస్తా. 196 ఇక్కడికి వెళ్ళిందా, దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుద్దా 10% ఎంత, 19.6 అంటే 20 వేసుకుందామా, అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నాను, నెక్స్ట్ మళ్ళీ 131 కి 3 ఇయర్స్ ప్రెసెంట్ వాల్యూ ఎంత, 108 అయినా కదా చెప్పండి, అంతేనా కదా చెప్పండి. మొత్తం కలిపి ఎంత అవుతుంది, ఇది ఇది మూడు కలపండి ఎంత, ఇది వదిలేయండి, ఇది నేను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం వేస్తాను. ఎంత, 324 అయినా కదా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది చెప్పండి, మళ్ళీ ఫ్రెష్ గా 131 వేయాలి. ముందు ఈ 324 మీద ఇంట్రెస్ట్ పడుతుంది లేదా చెప్పండి, 10% అంటే 32 వేసుకుందామా, అంతేనా కదా చెప్పండి. మరి ఈ 324 ఒక ఇయర్ ఎండింగ్ కి ఆబ్లిగేషన్, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఇంకో 10% పెరుగుతుంది కదా నీ ఆబ్లిగేషన్ కి ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ కూడా జోడిస్తున్నాను. అర్థమైందా, ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ కూడా జోడించి నేను లెక్కెడుతున్నా. ఓకేనా కదా, 32 లెక్క పెడతామా లేదా చెప్పండి. మరి ఆబ్వియస్లీ మళ్ళీ ఆ ఇయర్ కి మళ్ళీ 131 కి ఎన్ని ఇయర్స్ సార్, 4th ఇయర్ లో పే చేస్తుందంటే ఎన్ని ఇయర్స్ లెక్కెడతాం, 1 ఇయర్ అని ఎంత చెప్తారా, ఎంత వచ్చింది ఇది, ఎంత వచ్చింది, ఎంత వచ్చిందిరా, 119 ఏనా, 119 అంతేనా కదా చెప్పండి. మొత్తం కలిపి ఎంత చెప్తారా, 324 ప్లస్ 32 ప్లస్ 119 ఎంత చెప్తారా, 475 ఏనా, అంతేనా కదా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది, మళ్ళీ 131 స్టార్ట్ అవుతుంది, 475 మీద 48 వేసుకుందామా, మళ్ళీ ఫ్రెష్ గా ఎంత స్టార్ట్ అవుద్ది, 131 కి ఆ రోజే కదా, ఆ రోజు లైబిలిటీకి ఎంత, అంటే ఇది ఎన్ని ఇయర్స్ ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చారు, ఇది ఈ 89 4 ఇయర్స్ తీసుకొచ్చారు. ఒకసారి లెక్కెట్టండి, 1/, లెక్కెట్టండి ఒకసారి, 1/1.1 4 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొట్టండి,
మరి 5 ఇయర్స్ అంటున్నారు ఇందాక నుంచి. 4 ఇయర్సే కదా. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో పే చేయాల్సిన లైబిలిటీ నీకు అరైజ్ అయింది. అవునా కదా చెప్పండి. కానీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో పే చేయాల్సిన నువ్వు ఎప్పుడు పే చేస్తున్నావు? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో నీకు లైబిలిటీ రికాగ్నైజ్ చేయాలి ఎంతో కొంత. అది ఎప్పుడు పే చేసే? 5th ఇయర్ లో ఎప్పుడో చేయబోయేది. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అంటే ఇక్కడేనా? ఇక్కడ నుంచి 5th ఇయర్ ఎండింగ్. ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 4 ఇయర్స్ అయినా కదా చెప్పండి. 4 ఇయర్స్ కి ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చాను నేను. అర్థమైందా లేదో చెప్పండి. సో ఇదంతా చెప్తారా? ఆబ్వియస్లీ ఇదంతా వద్దు. ఎగ్జాక్ట్ 655 రౌండ్ ఆఫ్ వల్ల రాలేదు. 655 వస్తుంది. ఎగ్జాక్ట్ గా మనకు 131 పే చేయబోతున్నామా మనం? అది ఎగ్జాక్ట్ సరిపోద్దిరా 655 తో. ఓకేనా? ఎందుకంటే ఇది డైరెక్ట్ గా చెప్పిన ఫిగర్ రా. ఇది నేను ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ కూడా జోడించి చెప్పిన ఫిగర్ రా, అంతే తేడా. ఫస్ట్ ది నేను అదే చెప్పాను రా. 131 ఇంటూ 5 టైమ్స్ రా, 655 రా. నేను అదే చెప్పాను. నేను అడిగి ఎలా లెక్కెడతామని చెప్పాను. ఒకటి చెప్పండి రా, ఆడు ఎంత సంపాదించాడు లాస్ట్ ఇయర్ శాలరీ? 13,108 అయినా. అడిగి నేను ఏం చెప్పాను? అరే 13,108 మీద 1% ఇంటూ ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేస్తే అంతరా అని చెప్పానా? అంటే ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్ అయినా. ఎంత చెప్తారా? 131 ఇంటూ 5 ఎంత? 655 అనుకుందాం. 655 ఇస్తామని ముందే చెప్పామా లేదా చెప్పండి. ఆ 655 ఇచ్చేస్తాం. కానీ ముందు నుంచి ఎంతో కొంత ప్రతి ఇయర్ రికాగ్నైజ్ చేసుకోవాలి కదా. దానికి రికాగ్నైజ్ చేస్తాం. ఆడు ఏం అడిగాడు? ఆ ఏం అడిగాడు అసలు? యూఆర్ రిక్వైర్డ్ టు షో ఆబ్లిగేషన్ ఫర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ బెనిఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లెక్కెట్టమన్నాడు. అంటే ఏం తెలుసా? ఇయర్ ఎక్స్పెండిచర్ కింద ఎంత బుక్ చేస్తా తెలుసా? 89 బుక్ చేస్తా. అంటే ఎంట్రీ ఏంటో తెలుసా? ఫస్ట్ ఇయర్ ఎంట్రీ సర్వీస్ కాస్ట్ లేదా ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనుకోండి. ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ప్రొవిజన్ ఎంత అవుతుంది చెప్పండి? 89. ఇది ఫస్ట్ ఇయర్ ఎంట్రీ. సెకండ్ ఇయర్ ఏమో తెలుసా? దీని మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఫస్ట్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యేటప్పుడు ఎంట్రీ ఏం చెప్పండి? ఇంట్రెస్ట్ ప్రొవిజన్ అని పెట్టుకుంటాం ఫస్ట్. ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఎంత? దాని మీద 9 రూపీస్ అయినా. దాంతో పాటు ఇంకోటి కూడా కొత్త క్రియేట్ చేస్తాం. ఏది? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఇప్పుడు లెక్కెడుతున్నాను. ఈ 89 కాస్త అన్వైండింగ్ జరుగుతుంది కదా. ఇది ప్రెసెంట్ వాల్యూకి ఉంది. ఇది ప్రతి ఇయర్ దీన్ని కాస్త డిస్కౌంటింగ్ చేస్తూ 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 చెయ్యాలా? ఇదే కదా. ఫ్యూచర్ కి వెళ్ళేసరికి ఎంత అవుద్ది? 131 అవుద్ది. అప్పుడు కట్టేసినప్పుడు ప్రొవిజన్ టు క్యాష్ అని కడతాం. సెకండ్ ఇయర్ కి. సెకండ్ ఇయర్ ఎంట్రీస్ వేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎంట్రీస్. ఫస్ట్ ఇయర్ ఇది ఒకటే ఎంట్రీ. సెకండ్ ఇయర్ లో ఇంట్రెస్ట్ ప్రొవిజన్ అనేసి ఇంకో ఎంట్రీ ఏం వేస్తాం చెప్పండి? కొత్తగా మళ్ళీ క్రియేట్ చేయాలా లేదా? కొత్తగా క్రియేట్ చేసిన దానికి ఎంత అనుకున్నాం మనం? 98 రూపీస్ అయినా మనం అనుకున్నది గుర్తుందా మనకి? ప్రొవిజన్ ఎంత? 90. ఓకేనా కదా చెప్పండి. ఆగండి. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఇయర్కి వెళ్తామా? థర్డ్ ఇయర్కి మళ్ళీ ఏమవుతుందో చెప్పండి. ఫస్ట్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఎంత అవుతుంది చెప్తారా? ఇప్పటికి నాకు ప్రొవిజన్ బ్యాలెన్స్ ఎంత చెప్పండి. అరే రే, ప్రొవిజన్ బ్యాలెన్స్ ఇక్కడికి ఎంత అయింది? 89 అయింది. ఇక్కడికి ఎంత అయింది? 89 ప్లస్ 98 ప్లస్ 9 అయినా. అది అలా పెరుగుతుందా లేదా చెప్పండి? పెరిగి ఎగ్జాక్ట్ గా ఎంత అవుతుంది చెప్పండి? అప్పుడు లాస్ట్ వాడికి డబ్బులు కడతామా? డబ్బులు కట్టేటప్పుడు ఎంట్రీ ఏంటి? ప్రొవిజన్ టు క్యాష్. ఇది మన ప్లాన్. ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. అర్థమైందా? ఇది మ్యాటర్. సో మీరు ఎంట్రీస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వేయండి. థర్డ్ ఇయర్ కూడా వేస్తారు. ఇది బ్యాలెన్స్, ఇది బ్యాలెన్స్. ఓకేనా? థర్డ్ ఇయర్ ఎంట్రీ అంటే చెప్పండి. ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఎంత చెప్తారు? థర్డ్ ఇయర్ ఎంత? 196 మీద ఇంట్రెస్ట్ అంటే 20 అయినా కదా చెప్పండి. క్లియరా? నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్ లో ఎంట్రీ ఏంటో చెప్తారా? అదే ఫిఫ్త్ పాయింట్ ఏంటో చెప్తారా? ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ప్రొవిజన్ ఎంత పెట్టాలి చెప్పండి? 108. ఇలా లాస్ట్ ఫిఫ్త్ ఇయర్కి వెళ్ళేసరికి ఏమవుతుంది చెప్పండి? ప్రొవిజన్ టు క్యాష్ 655 ఇచ్చి బాయ్ చెప్పి పంపించేస్తున్నారు. దీనివల్ల ఏం జరిగింది? ఉపయోగం ఏంటి సార్ ఇంత చేసి అంటే, ఒకేసారి పిఎన్ఎల్ లో డెబిట్ చేస్తే ఇబ్బంది అవుతుందో లేదో చెప్పండి. ఇప్పుడు మీరు గుర్తుంటే ఫస్ట్ ఇయర్ లో పిఎన్ఎల్ ఎంత డెబిట్ చేసాను చూడండి? 89 డెబిట్ చేశారు. సెకండ్ ఇయర్ లో ఈ 89 మీద ఇంట్రెస్ట్ 9 రూపీస్, దాంతోపాటు ఫ్రెష్ గా 98 డెబిట్ చేశారు. ఇంట్రెస్ట్ పిఎన్ఎల్ కే కదా వెళ్తుంది. అవునా కదా చెప్పండి? థర్డ్ ఇయర్ లో మొత్తం మీద ఇంట్రెస్ట్ 20 రూపీస్ ప్లస్ 108. ఇలా మెల్లమెల్లగా మనం డెబిట్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా కదా చెప్పండి? ఒకేసారి డెబిట్ చేయడం కన్నా ఇదే కదా ఎక్రూవల్ బేసిస్ అంటే. అంతేనా? రాసుకోండి.
ఒక్క నిమిషం, ఇది బ్యాలెన్స్ ఎంత థర్డ్ ఇయర్? 324. ఇప్పుడు చెప్పాను. ఇంకోటి రాస్తా, ఇదా? ఇదేనా? ఇది ఫోటో తీసుకోండి అయితే. ఇది 4 ఇయర్స్, అరే ఇది 4 ఇయర్స్ రే. ఈ బాక్స్ ఉంది యాక్చువల్లీ, ఆ బాక్స్ ఉంది ఎగ్జాక్ట్. ఇది 4 ఇయర్స్ కి డిస్కౌంట్ చేసాం. ఎందుకు 4 ఇయర్స్ చేసాం గుర్తుందా? ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో రికాగ్నైజ్ చేయాల్సింది, ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ కి పే చేయాల్సిన అమౌంట్. సో అందుకే చెప్తున్నా 4 ఇయర్స్ ఎందుకు అంటే, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో కదా నువ్వు ఎంట్రీ చేస్తున్నావు. ఎప్పటికి లైబిలిటీ ఇది అన్వైండింగ్ అయ్యి ఎప్పటికి వెళ్ళాలి? ఇది ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ వరకు వెళ్ళాలి. నువ్వు ఎన్ని ఇయర్స్ ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలి మరి అప్పుడు? 4 ఇయర్స్ కి తీసుకొస్తేనే నువ్వు 89 కాస్తా ఒకసారి 89 పట్టుకో చెప్తా. 89 కొట్టు. 89 +10% 4 టైమ్స్ కొడితే నీకు 131 వస్తుంది. నువ్వు 5 ఇయర్స్కి వెళ్ళిపోలేవు కదా. ఇప్పుడు నీకు ఒక్కసారి ఇయర్ కి ఒకసారి ఇంట్రెస్ట్ పడుతుంది. అలాగే ఎన్నిసార్లు పడుతుంది? 4 టైమ్స్ పడుతుంది నీకు ఇంట్రెస్ట్. వేసావు అనుకో నీకు ఆన్సర్ నీకు తప్పు వస్తుందని నీకు ఎక్కడ అర్థం అవుతుంది తెలుసా? ఇక్కడ నువ్వు స్టార్టింగ్ లో ఇక్కడ నువ్వు అన్ని వేసేస్తావు, ఓకేనా? చివరికి వెళ్ళేసరికి ఇప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది చెప్పు? ఇక్కడ నీకు 70 తో ఎంతతో స్టార్ట్ అవుతుంది. నీకు చివరికి వెళ్ళేసరికి 655 ఎండ్ అవ్వదు. ఆ ఇయర్ కూడా వేస్తావు, అప్పుడు 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ వేయాల్సి వస్తుంది. అయిపోతుంది. అందుకని నీకు ఆ మాత్రం మరి ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తేనే వెళ్తుంది. అదే ఇలాగ. అందుకే ఏం చెప్పాను నేను, ఇదిగో నేనేమన్నాను, ఇదిగో మనం 0th ఇయర్ లో ఉన్నాం, ఓకేనా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఏ ఎంట్రీ వేయాలనేది డిస్కషన్. ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు ఎంప్లాయీ? ఫిఫ్త్ ఇయర్ లో వెళ్ళిపోతున్నాడు. మరి ఈ గ్యాప్ కే కదా ముందుకు తీసుకురావాలి. ఇక్కడ పే చేయబోయే 131 కదా ఇక్కడ తీసుకురారా అంటున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇయర్సే కదా గ్యాప్ అంటున్నాను నేను. అందుకే 4 ఇయర్స్ ముందుకు తీసుకురామని చెప్తున్నాను. రివర్స్ ఎలా చేస్తాయి? నువ్వు ఫ్యూచర్ వాల్యూ తీసుకెళ్తాను, అలా ఎలా తీసుకెళ్తావు? ఆడు క్లియర్ గా చెప్పాడు కదా ఎంత పే చేస్తామని, ఆడే చెప్పాడు కదా. ఆడేమన్నాడు? =1% ఆఫ్ ఫైనల్ సాలరీ అని చెప్పాడు. ఆడు వెరిఫై చేయడం అనే కాన్సెప్ట్ వాడు. అంటే నాకు అర్థం కాలేదు. నువ్వు 89 నువ్వేం చేస్తానంటున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు. ఉమ్, తీసుకురావాలి. రాదు. అంతే మొత్తం. ఏది చూపిస్తున్నాను నేను? మీరు 5 ఇయర్స్ అని అంటారు, అదే నాకు అర్థం కావట్లేదు. ఇందాక 5 ఇయర్స్ అని చెప్పేస్తున్నారు. ఎంత ఏంటంటే 5 ఇయర్స్ అంటారు కానీ 89 అంటున్నారు. 5 ఇయర్స్ ప్రజెంట్ వాల్యూ రాజీ వేసి 5 ఇయర్స్ చేసాం, 89 వచ్చింది. ఊరికే అన్నారు రిలాక్స్ అవును, ఫోన్ చూసుకున్నాం. ఎందుకు చెప్పు మనకి ఇవన్నీ? ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదు. నువ్వు చాట్ చేసుకొని సిగ్గు లేకుండా. ఫోన్ ఎక్కడుంది రాజయ్య? అడిగి చేద్దామా? చూడాడు ఏమంటుందా? డిస్కషన్ వేస్తారు ఆడుతున్నాను. ఈసీటీవీ ఉంది రాజయ్య, తప్పించుకోలేదు. వెంకటలక్ష్మి నీకంటే వెంటనే నవ్వుతుందిరా. దీని సలా ప్రభాస్ పృథ్వీరాజ. ఇది కొంచెం రిలేటబుల్. మరి ప్రభాస్ అంటే కష్టంగా. ఇది ఓకేనా కదా? యాక్చువల్గా ఇది కాదు ఆ క్వశ్చన్. నేను అన్నాను కదా మీకు డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్స్ అంటే ఏంటో తెలుస్తుంది, అది కాదు ఈ క్వశ్చన్. అది అనుకున్నా, అది కాదు ఆ క్వశ్చన్ కాదు. ఇది చూడండి, కరెంట్ ఇయర్ సర్వీస్ కాస్ట్ మీకు చెప్పాను కదా నేను, ఎంట్రీస్ దానికి ఒక సెపరేట్ బాక్స్ వేసాడు. ఇదిగో అదే మీకు చెప్పాను కదా ప్రతి ఇయర్ ఎంత రికాగ్నైజ్ చేయాలని, దాని ప్రతి వాల్యూ ఎక్కడ దానికి ఒక బాక్స్ వేసాడు క్లియర్.
ఓకేనా? అరే ఇంకా మిగతా అన్ని చిన్నవేరా. ఓ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఫాస్ట్ చేసేద్దాం చూడండి. ఏ ప్లాన్ పేస్ ఎ బెనిఫిట్ ఆఫ్ 150 రూపీస్ ఫర్ ఈచ్ ఇయర్ ఆఫ్ సర్వీస్. ప్రతి ఇయర్ కి ఎంత పే చేస్తామంట మనం? 150 రూపాయలు. ద బెనిఫిట్ వెస్ట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మనం ఈ డబ్బులు ఇవ్వబోతున్నామంట. కంప్యూట్ ద బెనిఫిట్ టు బి అట్రిబ్యూటెడ్ టు ఈచ్ ఇయర్. ఇప్పుడు లెక్కెట్ట మీరు ఏం చేయాలి చెప్పండి. ప్రతిది ఫస్ట్ ఇయర్ కి అట్రిబ్యూట్ చేసే 150 రూపీస్ కి మీరు 9 ఇయర్స్ ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టారా లేదా చెప్పండి. సెకండ్ ఇయర్ దానికి మళ్ళీ అదే ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. ఆ థియరిటికల్ గా అడుగుతున్నాడు ఆన్సర్. 150 రూపీస్ బెనిఫిట్ అయితే అట్రిబ్యూట్ చేస్తాం. అది అడిగింది బెనిఫిట్ అనుకోండి, ఇదిగో చూడండి. బెనిఫిట్ అట్రిబ్యూట్ టు ఈచ్ ఇయర్ అంటే ఇదిగో 131, 131, 131, 131, 131. అది కనుక ఆబ్లిగేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ బెనిఫిట్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాలి. ఓకేనా? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫస్ట్ చూడండి, ఈచ్ ఆఫ్ 10 ఇయర్స్ పాటు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. కరెంట్ సర్వీస్ కాస్ట్, ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాలి. మే నాట్ కంప్లీట్ 10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్, దిస్ ఇస్ బికాస్ ద బెనిఫిట్స్ వెస్ట్ అయితే ఫ్యూచర్ డేట్ ఏవో చెప్తాడు. ఓకేనా కదా చెప్పండి. సో థియరిటికల్ గా అడుగుతున్నాడు, సింపుల్ గా చెప్పండి. బెనిఫిట్స్ అట్రిబ్యూటబుల్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి. ఓకేనా కాదా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చిన్న క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ ప్లాన్ పేస్ ఎ బెనిఫిట్ ఆఫ్ 150 రూపీస్ ఫర్ ఈచ్ ఇయర్ ఆఫ్ సర్వీస్. ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తే అన్ని 150 వస్తాయి నీకు. ఓకేనా? ఎక్స్క్లూడింగ్ సర్వీస్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 25 ఏజ్ కన్నా ముందు నువ్వు ఎంత చేసినా నువ్వు ఆ యువతనంలో ఏం చేయలేవు, కానీ ఆ 25 ఇయర్స్ తర్వాత ఏం చేసావో అది మాత్రమే మాకు ఇంపార్టెంట్ అని చెప్తాడు. ద బెనిఫిట్స్ వెస్ట్ ఇమీడియట్లీ అంటే 25 ఇయర్స్ దాటిన వెంటనే నువ్వు 26th ఇయర్ వెళ్ళిపోయావు అనుకో, వెళ్ళిపోవచ్చు. అప్పుడు నీకు ఎంత ఇస్తాం? 1 ఇయర్ అమౌంట్ ఇస్తాం. 27th ఇయర్ వెళ్ళిపోయావు అనుకో, వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎంత ఇస్తాం? అంతే. అలా. ఓకేనా కదా చెప్పండి. 27th ఇయర్ లో వెళ్ళిపోయావు అనుకో, 25 తర్వాత నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నావు? 2 ఇయర్స్ ఉన్నావా? 2 ఇయర్స్ కి 2 150s. నీకేం చెప్పాను? 25 కన్నా ముందు నువ్వు ఎంత పనిచేసావు మేము లెక్కలోకి తీసుకోమరా. 25 దాటిన తర్వాత నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయినా కూడా, ఎప్పుడు వెళ్ళిపోతావో అప్పటికి 25 నుంచి ఎంత వరకు పనిచేసావో, ఏ ఏజ్ వరకు పనిచేసావో అన్ని 150 వస్తాయండి. అది చూడండి. అదేమంటారు? కంప్యూట్ ద బెనిఫిట్ టు బి అట్రిబ్యూట్ టు ఈచ్ ఇయర్. నో బెనిఫిట్ ఈస్ అట్రిబ్యూట్ టు ద సర్వీస్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 25. ఫస్ట్ ఆ 25 ఇయర్స్ వెళ్ళే వరకు వాడి కోసమని ప్రొవిజన్ ఏం పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకు చెప్పండి? ఆ 25కి వెళ్ళే వరకు 24th ఇయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ వెనకాల వెళ్ళిపోవచ్చు బయటికి. అలాంటి వాడికి ఎందుకు ప్రొవిజన్ పెట్టుకోవడం? అవునా కదా చెప్పండి. సో బికాస్ సర్వీస్ బిఫోర్ ద డేట్ డస్ నాట్ లీడ్ టు ఎనీ బెనిఫిట్స్. వాడికి ఏ బెనిఫిట్స్ రావు. కానీ వన్స్ 25th ఇయర్ దాటిన వెంటనే ప్రతి ఇయర్ ఎంత బెనిఫిట్ ఆడి కోసం సెపరేట్ చేసి ఉంచుతాం చెప్పండి? 150 రూపీస్. 150, 150, 150. ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తాం. సరే ఎలా సెట్ చేస్తాం? ఎక్స్పెక్ట్ చేయండి. ఆ 30 ఇయర్స్ వరకు వెళ్ళిపోతాడని అనిపిస్తుంది అనుకోండి. 30 ఇయర్స్ లో వెళ్ళిపోతాడని అనిపిస్తుంది. అలాంటప్పుడు వాడికి 5 ఇయర్స్ కదా 150 ఇస్తాం. 5 ఇయర్స్ కాబట్టి నీ 26th ఇయర్ నుంచి నువ్వు అంతే రికాగ్నైజ్ చేస్తావు. 26th ఇయర్ లో 4 ఇయర్స్ కి ముందు ప్రెసెంట్ వాల్యూ లెక్కెడతామో లేదో చెప్పండి. 150కి లెక్కెట్టి ఉంచుకో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో 3 ఇయర్స్ కి ప్రెసెంట్ వాల్యూ, నెక్స్ట్ ఇయర్ లో 2 ఇయర్స్ కి ప్రెసెంట్ వాల్యూ. అనుకున్న దానికన్నా ఎగ్జాక్ట్ గా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలో కూడా క్వశ్చన్స్ ఉంటాయి నీకు. ఓకేనా కదా చెప్పండి. ఇక్కడ ఆబ్లిగేషన్ గురించి అడగట్లేదు, బెనిఫిట్ గురించి అడుగుతున్నాడు. ఆబ్లిగేషన్ అడిగితే ఆ ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టడం అవన్నీ కాన్సెప్ట్ అంతా. బెనిఫిట్ అడుగుతున్నాడు కదా. రోజుకి 26th ఇయర్ నుంచే కదా బెనిఫిట్ ఇస్తాం. 150, 150, 150. అఫ్ కోర్స్ ఆ బెనిఫిట్ అది క్రియేట్ చేసేటప్పుడు మాత్రం ప్రెసెంట్ వాల్యూ క్రియేట్ చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ 18 cents. ఇది ఇప్పుడు చూడు, ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడు. ఇది చూడు, ఈ క్వశ్చన్ చూడు. హలో 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 ఈ క్వశ్చన్ చూడు, ఇంకా బాగుంది. Amra Private Limited has a plan for its employees where it has decided to pay a lump sum benefit of 2000 rupees. ఒకేసారి 2000 ఇస్తామంట. దట్ విల్ వెస్ట్ ఆఫ్టర్ 10 years ఆఫ్ సర్వీస్. 10 years పనిచేస్తే వెంటనే నీకు ఎంత ఇస్తామంట? 2000 రూపీస్. హౌవర్ ద ప్లాన్ విల్ ప్రొవైడ్ నో ఫర్దర్ బెనిఫిట్ ఫర్ సచ్. నువ్వు తర్వాత ఎన్ని సంవత్సరాలు పనిచేయి నీకు ఏం రాదు ఎక్స్ట్రా. ఓకేనా కదా చెప్పండి. అంటే ఎంప్లాయ్ సడన్ గా 10 years తర్వాత వెళ్ళిపోయినా కూడా ఆడికి ఎంత ఇచ్చేస్తాం? వెంటనే 2000. ఆడు 100 సంవత్సరాల వరకు ఎక్కడ పనిచేస్తాను నేను ఎంత ఇస్తాను? 2000 ఇస్తాను. ఓకేనా కదా చెప్పండి. ఓకేనా? ఆడు ఏమంటాడంటే వన్స్ 10 years కంప్లీట్ అయిపోయిన వెంటనే నువ్వు మా కంపెనీలో 10 years తర్వాత ఎప్పుడు వెళ్ళిపోయినా కూడా నీ చేతికి 2000 ఇచ్చేస్తే వెళ్ళిపో. నువ్వు సంవత్సరానికి 2000, సంవత్సరానికి 150 రూపాయలు కాదు, చేతికి 2000 ఇస్తాం. నువ్వు 10 years దాటిన తర్వాత ఒక్క రోజు పనిచేసినా నీకు 2000 ఇస్తాం. నీ ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళిపో. అలాగే నేను 10 years తర్వాత 50 years వరకు ఉన్నావు అనుకో, ఎక్స్ట్రా అడక్కు, 2000 ఇస్తాం అయినా కూడా అనేది ఇక్కడ క్వశ్చన్. మనకేమడుతున్నాడు? హౌవర్ దట్ ప్లాన్ విల్ ప్రొవైడ్ నో ఫర్దర్ బెనిఫిట్. అదే చెప్తాను. కంప్యూట్ ద బెనిఫిట్ అట్రిబ్యూటెడ్ ఫర్ 10 years ఆఫ్ సర్వీస్. ఫస్ట్ 10 years ఏం చేయాలి, నెక్స్ట్ 10 years ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఫస్ట్ 10 years పాటు ఇంపార్టెంట్, నెక్స్ట్ 10 years కాదు. ఎందుకు చెప్పండి? ఫస్ట్ 10 years ఉంటే వాడికి పక్కాగా ఎంత వస్తుంది? 2000 వస్తుంది.
అవునా కదా చెప్పండి. ఆ తర్వాత అది ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు. అంటే మీరు నాకు చెప్పండి, 2000 డివైడెడ్ బై 10 years అంటే ఎంత చెప్పండి? 200. ఫస్ట్ 10 years పాటు 200 లెక్క సైడ్కి పెట్టుకోవడం మంచిదా కాదా చెప్పండి? ఎందుకంటే ఆ 10 years ఉన్నాడు అనుకోండి, వెంటనే ఏమవుతుంది? 2000 ఇచ్చేయాలి కదా, వెంటనే ఇమీడియట్ గా ఇచ్చేయాలా లేదా చెప్పండి? అవునా కాదా? The current service cost in each of first 10 years reflects the probability that the employee may not complete 10 years of service. This is because the benefits vested at future date after 10 years of service. No benefit is attributed to subsequent years. Once ఎప్పుడైతే 10 years దాటేసిన తర్వాత మళ్ళీ ప్రతి ఇయర్ కొంచెం కొంచెం డబ్బులు సైడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు అవసరం లేదు? వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఇప్పటి వరకు పెట్టుకున్న ప్రొవిజన్ ఏం చేస్తావు? P&L కామన్ చేస్తావు. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? ఓకేనా కాదా? నెక్స్ట్ అదే 19th వన్ లాస్ట్ క్వశ్చన్ ఈరోజు చూడండి ఒకసారి. Sanath Private Limited has a plan for the employees where employees are entitled to a benefit of 5% of final salary for each year of service before the age of 55. Before the age of 55 ఇస్తామని చెప్పామా? ఓకే. 55 years వరకు ఏంటి పరిస్థితి, 55 తర్వాత ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాడు, అంతేనా? ఇప్పుడు ఆబ్వియస్లీ 55 తర్వాత ఇంకేం ఎక్స్ట్రా రాదని చెప్పాడా? సేమ్ ఇందాక క్వశ్చన్ లాగానే ఉందా లేదా చెప్పండి? 55 తర్వాత ఏం ఎక్స్ట్రా రాదు కాబట్టి టు 55 వరకు నువ్వు ఎంత పని చేసినా ఎంత అయితే ఫైనల్ శాలరీ ఉంటుందో అంత మీద 5% అని చెప్పామా లేదా చెప్పండి? ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ అని చెప్పామా లేదా? సో ఏమంటాడు, బెనిఫిట్ ఆఫ్ 5% ఆఫ్ ఎస్టిమేటెడ్ ఫైనల్ శాలరీ లెక్కెట్టండి. ఫైనల్ శాలరీ ఇందాక లెక్కెట్టమ్మా, 13,000 చిల్లర ఉంటుంది, 108 రూపాయలు. దాని మీద 5% బెనిఫిట్. ఇందాక మన క్వశ్చన్ లో 1% బెనిఫిట్ గుర్తుందా? 131 లెక్కెట్టాం, ఇక్కడ 5% బెనిఫిట్. ఈచ్ ఇయర్ అప్ టు 55 వరకు ప్రతి ఇయర్ ఆఫ్ సర్వీస్ కి ఎంతో కొంత వేస్తాం లేదా చెప్పండి? అంతేనా కాదా? దిస్ ఈస్ ద డేట్ వన్ ఫర్దర్ సర్వీస్ బై ఎంప్లాయ్ విల్ లీడ్ టు నో మెటీరియల్. ఎందుకంటే 55 వరకు ఎందుకు వేస్తామని చెప్పండి? 55 తర్వాత అది ఎంత ఓరపడిచిన ఆడికి ఏమైనా ఇస్తాం మనం? సేమ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అప్పుడు అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? ఓకే. ఇది ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు కాదు, ఇవన్నీ రేపే. అంతే. ఇవన్నీ రిపీట్, ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్ ఫాస్ట్ గా అయిపోతాయి. ఉమ్, పెద్దవి. ఈపీఎస్ ఇప్పుడు కాదు, చెప్పాను కదా సండే పెట్టుకుంటామని, నెక్స్ట్ సండే. ఇది కూడా రా, 31st ఫస్ట్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అయిపోతారా, సెకండ్ బారోయింగ్ కాస్ట్, థర్డ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అయిపోతుంది, ఫోర్త్ మొత్తం కూర్చొని లీజెస్ చేస్తాం. ఫోర్త్ మొత్తం ఎంటైర్ డే, అదే కొంచెం పెద్ద టార్గెట్ అన్నిటికన్నా. ఆ తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11 కూర్చొని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తాం. నేను 11th గురించి ఎక్కడ చెప్పాను? 4th గురించి చెప్పాను. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ 11th, అది మార్నింగ్ సెషన్, ఓన్లీ మార్నింగ్ సెషన్. ఇది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజీగా వెళ్తుంది. చూసావు కదా, నేను లెక్కటాం కదా. ఏంటి ఇది, లీజెస్ అయిపోకూడితే చాలు రా, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిపోతుంది. కానీ అప్పుడు ఇంకేం మిగులుతాయి? ఎర్నింగ్స్ పర్ షేర్ మిగులుతుంది, ఫస్ట్ టైం అడాప్షన్ మిగులుతుంది. ఈ రెండు నెక్స్ట్ సండే అని చెప్పాను, 18th. క్యాష్ ఫ్లో ప్రెజెంటేషన్, ఆ రెండు ఒక సండే అయిపోయినట్టు. కానీ ఇంకా ఉంటాయి, థియరీ ఉండవు, అవి కూడా అంతే. అవన్నీ కలిపి మధ్యలో ఎక్కడ ఒక రోజు పెట్టేస్తుంది. సీఎం ఎంటర్ ఒక రోజు ఆపేసి పెట్టేయడం. అవన్నీ అయిపోతాయి మధ్యలో, ఎందుకంటే ఇంట్రోల్ పోతాయి కదా, సో దాంతో పాటు పెట్టేస్తుంది. ఎగ్జామ్షన్స్, మహా అయితే 2 రోజులు రా, ఆ 2 రోజులు రావాలి ఎగ్జామ్షన్స్. సేమ్ 2 రోజులు రా, ఆ 2 రోజులు రావాలి. టీడీఎస్ చెప్పాలంటే హెడ్స్ చెప్పాలి కదా. ఎక్కడ పెట్టావు? చూస్తాను, అదొక క్లాస్ పెట్టాలి కదా. క్వశ్చన్ బ్యాంక్ పెట్టావా? హలో, ఓకే ఫ్రెండ్స్, బాయ్.